325 పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. వినుము సోదరా వింత వార్తను, వినుము సోదరా వింత వార్తను. దేవదేవుడే త్యాగమాయను, దేవదేవుడే త్యాగమాయను. ఆ దేవుడే దయతో నన్ను వెదకి వచ్చగా, ఆ దేవుడే దయతో నన్ను వెదకి వచ్చగా. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. కల్వరి ప్రభున్ గాంచు సోదరా, కల్వరి ప్రభున్ గాంచు సోదరా. ప్రేలాడును యేసునాథుడు, ప్రేలాడును యేసునాథుడు. నా పాపముల్ సిలువలో మోసనేసు కల్వరిన్, నా పాపముల్ సిలువలో మోసనేసు కల్వరిన్. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. దేహమంతయున్ గాయమందెనే, దేహమంతయున్ గాయమందెనే. నా రోగమున్ బాగు చేసనే, నా రోగమున్ బాగు చేసెను. నా శాపమున్ బాపెను మోసెనెల్ల బాధలన్, నా శాపమున్ బాపెను మోసెనెల్ల బాధలన్. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. మహిన్ ప్రేమచే మహిమ విడచనే, మహిన్ ప్రేమచే మహిమ విడచనే. మాతవలనే మమ్ము బ్రోచనే, మాతవలనే మమ్ము బ్రోచనే. ఈ మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే, ఈ మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై.
యేసు ప్రభుకై ఏమి చేతును, యేసు ప్రభుకై ఏమి చేతును, దీన మనసుతో సేవ చేతును, దీన మనసుతో సేవ చేతును. నన్నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్, నన్నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్, పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై, పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చనే పాపి కోరకై. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపు. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది, ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది, యుగ యుగముల నుండి తరతరముల నుండి, యుగ యుగముల నుండి తరతరముల నుండి మరుగైయున్నట్టి మర్మము, మరుగైయున్నట్టి మర్మము, యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది. దేవుని కృపా మహదైశ్వర్యమే పాపక్షమాపణ మనకిచ్చెను, దేవుని కృపా మహదైశ్వర్యమే పాపక్షమాపణ మనకిచ్చెను, ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను, ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది, ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది. ఐశ్వర్యవంతుడు మన యేసు దరిద్రుడాయను మన కోరకే, ఐశ్వర్యవంతుడు మన యేసు దరిద్రుడాయను మన కోరకే,
రిక్తునిగా తన్ను చేసి కొనన్, పరమును వీడి నరుడాయెను. రిక్తునిగా తన్ను చేసి కొనన్, పరమును వీడి నరుడాయెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యముగానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యముగానిది. అల్పులము మనలను ప్రేమించెను, సంఘములో అంగములుగా చేసెను. అల్పులము మనలను ప్రేమించెను, సంఘములో అంగములుగా చేసెను. నీ ప్రేమ ఐశ్వర్యమెంత గొప్పది, వివరింప మాకు బుద్ధి చాలది. నీ ప్రేమ ఐశ్వర్యమెంత గొప్పది, వివరింప మాకు బుద్ధి చాలది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యముగానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యముగానిది. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై, తనను ప్రార్థించు వారందరికీ. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై, తనను ప్రార్థించు వారందరికీ. యూదులని గ్రీకులని భేదము లేక, ఐశ్వర్యవంతుడు కృప చూపను. యూదులని గ్రీకులని భేదము లేక, ఐశ్వర్యవంతుడు కృప చూపను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యముగానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యముగానిది. దరిద్రులముగా నెంచబడితిమి, లోకమున కైశ్వర్యమిచ్చుచుంటిమి. దరిద్రులముగా నెంచబడితిమి, లోకమున కైశ్వర్యమిచ్చుచుంటిమి. ఏమీయు లేని
వారమైనను సమస్తమును కలిగి ఉన్న వారము, ఏమీయు లేని వారమైనను సమస్తమును కలిగి ఉన్న వారము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది. చిక్కులన్నీ తొలగించి దరి చేర్చి ఒక్కటిగా సంఘమును సమకూర్చి, చిక్కులన్నీ తొలగించి దరి చేర్చి ఒక్కటిగా సంఘమును సమకూర్చి, దిక్కుగా నుండి కాపాడుచుంటివి, మొక్కుబడి చెల్లించి ఆరాధింతుము. దిక్కుగా నుండి కాపాడుచుంటివి, మొక్కుబడి చెల్లించి ఆరాధింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు, ఐశ్వర్య జ్ఞాన బలములాయనకే. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు, ఐశ్వర్య జ్ఞాన బలములాయనకే. మహిమా ఘనత స్తుతి స్తోత్రముల్ యుగ యుగములాయనకే. హల్లెలూయా. మహిమా ఘనత స్తుతి స్తోత్రముల్ యుగ యుగములాయనకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యముగానిది. యుగ యుగములా నుండి తరతరములా నుండి, యుగ యుగములా నుండి తరతరములా నుండి మరుగైయున్నట్టి మర్మము, మరుగైయున్నట్టి మర్మము.
ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యముగానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యముగానిది. బైబిల్ కోరస్ పాడుకుంది. పఠింప శ్రేష్ఠ గ్రంథం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవంగల తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ధనకరమైన నామడి స్తోత్రాలు. సాయంకాల సమయంలో వారం వెంబడి వార కార్యక్రమంగా మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్న ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బడి స్తోత్రాలు. ప్రభు ఈ దినాల్లో మరి ఇశ్రాయేలు రాజుల చరిత్రలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్యంలో రాయబడిన రీతిగా దృష్టాంతములుగా సంభవించిన సంగతులు యుగాంతముందన మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, నిత్యజీవం కలగాలని ప్రభు పదే పదే ప్రతి రాజు జీవిత చరిత్ర ద్వారా ఏమి నేర్చుకోవాలో, ఏమి నేర్చుకోకూడదో, ఏవి మార్చుకోవాలో కూడా సంగతులు మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా విశేషంగా నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడుతున్నామని, ఆశ గల ప్రాణం తృప్తిపరచండి, ఆకలి ఉన్నవాని మేళతో నింపమని, సహాయపడమని దావీదు సెలవిచ్చాడు. ప్రభా, రాత్రి జాములందు నేను పడుకున్నప్పుడు తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నన్ను సెలవిచ్చిన రీతిగా అలాంటి తృష్ణ ఆసక్తి కలిగి రాగలను ప్రజలను బడి స్తోత్రాలు. నీ యొక్క వాక్యం ద్వారా వాళ్ళని తృప్తిపరచమని, సహాయపడమని, అయ్యదాసు నన్ను కూడా మీ సులువు సాటును మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వర్తమాన వాకులు రాత్రి దయచేసి మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటున్నాం. ఈ స్థలంలో ఏ మానవుడు మహిమ పొందకుండాను గాక. వాక్యం నీది, సన్నిధి నీది, ప్రజల్ని వారు సమస్తము నీవి. మేము వట్టివారము, మట్టివారము, దీనులము, దరిద్రం ఒప్పుకుంటూ మహిమావతి నీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లలు, మనం ప్రస్తుత దినాల్లో మరియు ఇశ్రాయేలు రాజుల చరిత్రలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేలు రాజుల చరిత్రలో దాదాపుగా ఇప్పటికీ మరి 5 రాజుల చరిత్రలు మనం మరి చూసాం. 5 రాజుల చరిత్రలు మరి ఎంత స్పష్టముగా అవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఈ దినము మరి 6వ రాజు, 7వ రాజు గురించి మనం చూడబోతూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజుల చరిత్ర మనం చూసినప్పుడు రాజ్యము రెహబాం టైంలో 2గా విడిపోయింది మనం గమనించాము.
దాంట్లో యోధ మనం పూర్తిగా ధ్యానం చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో ఇశ్రాయేల్లో మొదటి రాజు ఎవరని చూసాను చెప్పండి. మొదటి రాజు మొదటి రాజు ఇశ్రాయేల్ రాజులు యెరోబాం. మొదటి రాజు యెరోబాం. రెండవ రాజు వచ్చేసి నాదాబు. రెండవ రాజు నాదాబు. మూడవ రాజు వచ్చేసి బయెషా. పేర్లు గుర్తు రాబట్టి వాళ్ళ చరిత్రలు ఏం గుర్తుంటాయి మీకు. నాలుగవది బయెషా. తర్వాత రాజు అయింది ఎవరు? ఆయన కుమారుడు ఏలా. తర్వాత ఐదవ రాజు చూసాం గత వారం, జిమ్రి. ఇంతవరకు మనం ధ్యానం చేసాం. ఇంతవరకు పూర్తిగా వాళ్ళ చరిత్రలో యెరోబాము 1 అన్నమాట. ఇది యెరోబాము 1 అంటే ఇంకో యెరోబాము వస్తాడు కాబట్టి యెరోబాము 1 అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మనం కంప్లీట్ చేసాం పూర్తిగా. కాబట్టి ఇప్పుడు గత వారం చెప్పిన దాని కంటిన్యూషన్ ఒక 5 నిమిషాలు మీకు అది తెలియచేసి మనం ముందుకు వెళ్తాం. జిమ్రి గురించి మనం చూసినప్పుడు మరి జిమ్రి ఏ వంశానికి చెందినవాడని చూసాం మనం. చెప్పండి, జిమ్రి ఏ వంశం అంట? బెన్యామీన్ వంశం అని మనం చూసాం. తర్వాత ఈ జిమ్రి ఉన్నటువంటి స్థానం, జిమ్రి ఏం జాబ్ చేసేవాడని చూసాం మనము. చెప్పండి, జిమ్రి ఒక సైన్యాధికారిగా మనం చూసాం. కాబట్టి జిమ్రి సైన్యాధికారిగా ఉండి తన యజమాని ఏలా, అంటే ఏలా కదా ఆయనకు ముందు రాజు. ఏలాకున్న ఒక అలవాటు ఏంటంటే ఫుల్గా తాగి మొత్తడై ఉండగా అరసా అనేటువంటి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఈ జిమ్రి అనేటువంటి సైన్యాధిపతి ఏం చేశాడు? అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజు అయ్యాడు. కనుక అలా రాజు అయ్యాడు జిమ్రి. అలా రాజుగా ప్రకటించుకుని జిమ్రి ఎన్ని రోజులు పరిపాలన చేశాడని చూసాం మనం. చెప్పండి, ఎన్ని రోజులు? 7 రోజులు మాత్రమే. కనుక చంపాడు. సైన్యాధిపతిగా ఉండి రాజును చంపిన తర్వాత నేనే రాజుని అని ప్రకటించుకొని మరి అప్పుడు ఉన్నటువంటి రాజనగరం కనుక అంటే రాజధాని ఏమని చెప్పాము? అది తిర్సా. రాజధాని ఏంటి? తిర్సా. తిర్సాలోకి వెళ్ళి రాజధానిలో కూర్చున్నాడు. కూర్చుని ఆ జిమ్రి ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ యొక్క సైన్యంలో అలా తిర్సాలోకి వెళ్ళి కూర్చున్నాడు. తిర్సాలో కూర్చున్న తర్వాత ఈ సైన్యము ఏం చేసిందంటే జిమ్రిని యాక్సెప్ట్ చేయకుండా ఆ సైన్యంలో మరొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటి? ఒమ్రి. కాబట్టి అతని రాజుగా ప్రకటించుకున్నారు సైన్యము ప్రజలు కలిసి. అప్పుడు ఈ జిమ్రికి అర్థమైంది రాజధానిలో ఉన్నప్పుడు ఏం జరిగింది. ఈ రాజధాని నగరంలో కూర్చున్నాడు తిరసాలో. కానీ సైన్యము ప్లస్ ప్రజలందరూ కలిసి ఎవరిని రాజుగా నియమించుకున్నారు? ఒమ్రిని. కాబట్టి వీడు రాజును చంపాడు మన యజమాని, కాబట్టి ఉండటానికి వీల్లేదని చెప్పేసి అతన్ని నియమించుకున్నారు. ఈ సంగతి తిర్సాలో రాజధానిలో ఉన్న జిమ్రికి తెలిసింది. చెప్పండి, ఎవరికి తెలిసింది? జిమ్రికి తెలిసింది. జిమ్రికి తెలిసి ఎప్పుడైతే ఇప్పుడు రాజు అయింది ఎవరు? ఒమ్రి. చెప్పండి, ఎవరంట? ఒమ్రి. కాబట్టి ఒమ్రిని నియమించుకున్నారు అనే సంగతి జిమ్రికి తెలిసింది రాజధానిలో ఉండి. అప్పుడు ఎప్పుడైతే జిమ్రి రాజు అవుతాడో మరి జిమ్రి ఊరుకుంటాడా? చెప్పండి, ఇప్పుడు జిమ్రి ఏం చేస్తాడు? జిమ్రి తన సైన్యాన్ని తీసుకుని ఎవరి మీద పోతాడు? ఇప్పుడు ఒమ్రి మీదకి పోతాడు. కనుక క్షమించండి, జిమ్రి మీదకి వెళ్తాడు ఒమ్రి. కాబట్టి ఈ జిమ్రి లోపల ఉన్నప్పుడు ఒమ్రి ఇప్పుడు రాజు అయ్యాడు కదా, ప్రజలు ఇష్టపడ్డారు, ప్లస్ సైన్యం కూడా ఒమ్రిని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు జిమ్రి లోపల ఉన్నాడు రాజధానిలో. వీళ్ళందరూ కూడా పోయి రాజధాని నగరాన్ని చుట్టుముట్టారు, తిర్సాని. చుట్టుముట్టినప్పుడు లోపల ఉన్నటువంటి జిమ్రి అర్థమైపోయింది, ఇక నేను తప్పించుకోలేను, కాబట్టి నన్ను చంపేస్తారని చెప్పేసి అతడు చేసిన ఒక భయంకరమైన పొరపాటు ఏంటంటే చెప్పండి, ఏం చేశాడు? తను కాల్చుకుని పట్టణం అంతా తిర్సా నగరం అంతా ఎంతో సుందరమైన పట్టణం చూసాం కదా. పరమగీతం 6:4లో నువ్వు తిర్సా వలె సుందరమైన దానం అంటాడు. అంటే తిర్సా అనేటువంటి రాజధాని నగరము చాలా అందమైన పట్టణం. అలాంటి అందమైన పట్టణాన్ని నేను చచ్చిపోతున్నాను కాబట్టి ఇక నేను తప్ప ఎవడు దీన్ని అనిపించకూడదు, ఉంటే నేనే ఉండాలి, నా తర్వాత నెక్స్ట్ ఎవడు ఉండకూడదు అనుకున్నాడు జిమ్రి. ఏం చేశాడంటే తను నిప్పు పెట్టుకుని తన అంటించుకుని ప్రజలందరూ లోపలటువంటి వారిని పట్టణం అంతా కూడా ఏం చేసి చెప్పండి కాల్చివేశాడు. అలాగూ జిమ్రి
చనిపోయాడు. ఇంతవరకు చెప్పాం కనుక ఇప్పుడు దాని కంటిన్యూషన్ అన్నమాట. కాబట్టి అతడు చేసిన భయంకరమైన పని అంటే దానికి ఏమని చూశాను చెప్పండి. కానీ జిమ్రీ చూసినప్పుడు సత్యవాడు ఒక్కడే సావలా కనుక ఉన్న ప్రజలను చంపాడు, నగరాన్ని కూడా కాల్చేశాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చినా సరే ప్రజలను చంపరు కదా, కనుక ఒమ్రీ వస్తే బహుశా జిమ్రీని చంపి వీడు రాజే రాజధానిలో కూర్చునేవాడు తిరసాలో. కానీ ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే ఉంటే నేనే అనుభవించాలి, ఇక నేను కట్టినటువంటి సుందరమైన అందమైనటువంటి పట్టణములో మరొకడు ఉండకూడదు అని అనుకున్నాడు. తను ఒక్కడే చావలేదు, పట్టణంలో వారందరూ కూడా తగలబెట్టాడు, పట్టణాన్ని తగలబెట్టాడు. అందమైన నగరము ఇప్పుడు గాజా ఎలాగ మారిపోయిందో అలాగే మారిపోయింది ఊహించాడు. కనుక తిరసా పట్టణం రాజధాని నగరం ఇలాగా అయింది. అలా బైబిల్లో కూడా కొంతమంది మనం చూసాం. బైబిల్లో కూడా కొంతమంది జిమ్రీలా కాకుండా తమ్మును తామే చంపుకున్న వాళ్ళు ఉన్నారు. 2 ఉదాహరణలు చెప్పాం. ఒకటి పాత నిబంధనలు ఎవరైనా అహీతోపేలు తన ఆలోచన జరగలేదని చెప్పేసి నెరవేరలేదని చెప్పేసి తన ఇంటికి పోయి ఇల్లును చక్కబెట్టుకుని మంచిగా ఉరిపోసుకుని చనిపోయాడు. వీటికంటే వాడు ఇంకా మేలు కనుక ఎవరు అహీతోపేలు ఇన్నని చక్కబెట్టాడు. ఎవరికి అప్పగించాడు ఇంట్లో భార్యకి పిల్లలకి ఇది అని చెప్పేసి అన్ని చక్కబెట్టుకుని వాళ్ళని సంపలా ఏం చేశాడు, ఒక్కడే చనిపోయాడు. కనుక జిమ్రీ కంటే బెస్టే కదా ఒక్కడే పోయింది మొత్తాన్ని చంపకుండా. కానీ కొంతమంది కూడా మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఆ మధ్య చౌటప్పుల్లో ఒక తల్లి కూడా అప్పులు చేసింది, భర్త డ్రైవర్ అన్నమాట. పేపర్లో న్యూస్ వచ్చింది. కనుక భర్త డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్తా ఉంటే ఈమె 15 లక్షలు అప్పు చేసింది, ఏదో ఆట ఆడి 15 లక్షలు అప్పు చేసిన తర్వాత తీర్చలేక భయపడిపోయి భర్త వచ్చేటప్పటికి 2 పిల్లల్ని వాటర్ ట్యాంకులో కింద హౌస్లో వేసేసి తర్వాత ఆమె కూడా దూకి మొత్తం చచ్చిపోయింది. కనుక ఆమె చచ్చింది కాదు, పిల్లల్ని కూడా చంపింది. కనుక చూసి ఎంత భయంకరం అంటే ఇలాంటి కార్యాలు కనుక చేయకూడదు. కనుక ఎందుకంటే మన సమస్యలకు పరిష్కారం చావు కానే కాదు. కనుక అట్లా చచ్చిపోతే ఇంకెక్కువ బాధ ఉంటుంది నీకు. అలా బలవంతంగా చంపుకుంటే ఈ లోకంలో నీకు వచ్చే శ్రమో కష్టమో వేదనో నిందో బట్టి నేను చావాలి అని నువ్వు డెసిషన్ తీసుకుంటే దీనికంటే తీవ్రమైన బాధ ఎదుర్కోవాలి యుగాలు కూడా. అది కూడా చెప్పాను. ఎందుకంటే ఈ లోకంలో మనం మహాబతికిదే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఏ బాధ ఉన్నా ఇక 80 సంవత్సరాల తర్వాత ఉండడం ఈ లోకంలో దేవుడు కృపిస్తే తప్ప. ఆ తర్వాత చనిపోతాం. కానీ నువ్వు బాధలు పడేది 70-80 సంవత్సరాలు. కానీ నువ్వు బలవంతంగా చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడ పోతుంది, నరకానికి పోతుంది. ఆ నరకం ఉండేది ఎంతకాలం, అది యుగయుగాలు, ఇన్ఫినిటీ. కాబట్టి మరి యుగయుగాలు ఆ బాధ ఎట్టట్టుకుంటాం, ఆ ఆత్మ కాలిపోతాం, అగ్ని ఆరదు పురుగు చావదు. ఎన్నోసార్లు స్వాత ప్రకటిస్తూ ఉంటాం మనం. కాబట్టి ఇప్పుడు మనం బలవంతంగా మనల్ని మనం ఏం చేయకూడదు, చంపుకోకూడదు. కనుక అహీతోపేలులాగా అలాగే యోధా కూడా చేశాడు. ఇస్కరియోతు యోధా కూడా ఏం చేసి చెప్పండి, ఆయన కూడా ఉరిపోసుకుని చనిపోయాడు. బహుశా ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుంటే ప్రభు క్షమించేవాడేమో, కానీ అలాంటి పని చేయలే. కాబట్టి మన పొరపాట్లు దిద్దుకోవటానికి ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయాలి, కానీ చావడానికి ప్రయత్నం చేయకూడదు అనేది జిమ్రీలో నేర్చుకునే ప్రధానమైన పాఠం. కాబట్టి వాడొక్కడే సావలేదు కనుక అహీతోపేలులాగన్నా వాడిని వదిలేయలేదు. కనుక పట్టణాన్ని దీన్ని మొత్తం నగరం కూడా తగలబెట్టి ఆయన కూడా చనిపోయాడు. అలాగా జిమ్రీ చనిపోయాడు. ఇది గత వారం చెప్పింది. ఇప్పుడు సైన్యము ప్రజలు కలిసి ఎవరిని రాజుగా ఎన్నుకున్నారు, ఒమ్రీ. కనుక ఒమ్రీ రాజు అయ్యాడు. ఎన్నవ రాజు ఇతడు ఇశ్రాయేలుకి 6వ రాజు. కాబట్టి ఈరోజు ఒమ్రీ గురించి, తర్వాత నెక్స్ట్ 7వ రాజు కూడా మనము ఈరోజు 2 రాజుల గురించి మనం చూస్తాం. 2 రాజులు ఈరోజు మనం చూస్తాం. మనం గమనించామంటే ఒమ్రీ అంటే అర్థం ఏంటంటే యెహోవా దాసుడు అని అర్థం. చెప్పండి, ఒమ్రీ అంటే అర్థం ఏంటి, యెహోవా దాసుడు. ఒమ్రీ అంటే యెహోవా దాసుడు అని అర్థం. యెహోవా దాసుడు. ఈరోజు మనం ఒమ్రీ పాఠంలోకి వెళ్తున్నాము. ఒమ్రీ అంటే అర్థము యెహోవా దాసుడు అని అర్థం. బైబిల్లో మనకు మొత్తము 4 ఒమ్రీలు కనబడతారు. బైబిల్లో మనకు మొత్తం ఎంతమంది ఒమ్రీలు ఉన్నారు, 4 ఒమ్రీలు ఉన్నట్టుగా మనం చూస్తాం. 4 ఒమ్రీలు ఉన్నారు. దానిలో మొదటి ఒమ్రీ వచ్చేసి మనం గమనించామంటే ఇదే మొదటి రాజులు గ్రంథం, మొదటి రాజులు 16వ అధ్యాయము. మొదటి రాజులు 16వ అధ్యాయం 16 నుంచి మనం గమనించామంటే 16, 17 అలాగూ మనం దాదాపుగా 30 వచనాల వరకు ఉంటుంది. ఈ ఒమ్రీ ఎవరంటే ఆహాబు తండ్రి అని రాసుకోవాలి. ఈ ఒమ్రీ ఎవరు, ఆహాబు తండ్రి.
ఒమ్రి వచ్చేసి మనకి రెండవ ఒమ్రి వచ్చేసి మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము 8వ వచనములో మనం చూసామంటే బెన్యామీను మనుమల్లో ఒకడు అనగా బెన్యామీను మనుమలలో ఒకడు అని రాసుకోండి. ఇతను రెండవ ఒమ్రి. 3వ ఒమ్రి వచ్చేసి మనకు కనబడుతుంది మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం. 4వ వచనంలో మనకి కనబడుతుంది యోధా కుమారుడైన పెరేసు వంశస్థుల్లో ఒకడు. యోధా కుమారుడైన పెరేసు వంశస్థులలో ఒకడు. ఇది 3వ ఒమ్రి. 4వ ఒమ్రి వచ్చేసి మనకి మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము 18వ వచనంలో మొదటి దినవృత్తాంతములు 27:18లో దావీదు కాలమందు ఇష్మాకారీల అధిపతుల్లో ఒకడు అని రాసుకోవాలి. కనుక దావీదు కాలమందు రాజైన దావీదు కాలమంది ఇష్మాకారీల్లో ఒకడు. ఇష్మాకారీల అధిపతుల్లో ఒకడు. ఇష్మాకారీల అధిపతులలో ఒకడు. మనం గమనించామంటే ఇప్పుడు మొత్తం మనకి ఎంతమంది ఒమ్రీలు ఉన్నారని చూసాను చెప్పండి. 4 ఒమ్రీలు. ఇక్కడ చూడండి 6వ రాజు ఎవరని చెప్పాము? ఒమ్రి. 6వ రాజు ఒమ్రి తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరంటే 7వ రాజు ఆహాబు. చెప్పండి 7వ రాజు ఎవరు? ఆహాబు. అంటే ఈ ఒమ్రి ఎవరంటే ఆహాబు తండ్రి అన్నమాట. చెప్పండి ఒమ్రి ఎవరు? చెప్పండి ఈ ఒమ్రి ఈ ఆహాబుకు తండ్రి. కాబట్టి ఈ మొదటి ఒమ్రినే మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మొదటి ఒమ్రి ఎవరని రాసుకోవాలంటే ఆహాబు తండ్రి అని రాసుకోవాలి. ఆహాబు తండ్రి ఇతడు. ఆహాబు తండ్రి. తర్వాత మనము రెండవ ఒమ్రిని చూసాం. రెండవ ఒమ్రి ఎవరంట? మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది కదా, బెన్యామీను మనుమలలో ఒకడు అని రాసుకోవాలి. బెన్యామీను గోత్రానికి సంబంధించి వారి మనుమల్లో ఒకడు అనే విషయం రాసుకోవాలి. 3వ ఒమ్రి వచ్చేసి మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 4వ వచనంలో యోధా కుమారుడైన పెరేసు వంశస్థుల్లో ఒకడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. 4వ ఒమ్రి వచ్చేసి రాజైన దావీదు కాలమందలి ఇష్మాకారీల అధిపతులలో ఒకడు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొత్తము ఈ 4 మనకు కనపడతారు బైబిల్లో ఒమ్రీలు. కనుక ఒమ్రి అంటే అర్థము యెహోవా దాసుడు అని అర్థం. ఇప్పుడు మనము ఏ ఒమ్రి నుంచి వస్తున్నామంటే చెప్పండి మొదటి ఒమ్రిని. ఏ ఒమ్రి? మొదటి ఒమ్రి ఆహాబు తండ్రి. కాబట్టి ఇతని గురించి మనం చూస్తాం. ఇతని గురించి ఎక్కడ రాయబడింది అంటే ఇక్కడ చూసాం. మొదటి రాజులు 16వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుంటాం ఇప్పుడు అతని చరిత్ర. మొదటి రాజులు బైబిల్ తీద్దాం. మొదటి రాజులు 16వ అధ్యాయం. మొదటి రాజులు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. అతని గురించిన చరిత్ర మనము మొదటి రాజులు ఫస్ట్ కింగ్ చాప్టర్ 16 16వ అధ్యాయం మనము గమనించామంటే 15 నుంచి చదువుకుంటే బాగుంటుంది. 15 నుంచి 20 దాకా ఇక్కడ మనం చదువుకుంటాం మార్చి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం అది చదువుకుంటే దాని కంటిన్యూషన్ మనకు బాగా అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథము చూడండి 16వ అధ్యాయం 15 నేను చదువుతాను, 16 మీరు చదవండి. అలాగే మార్చి. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రి తిర్సాలో 7 దినములు ఏలిను. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోని మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా చదవండి. జిమ్రి కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగిన జనులకు వినబడింది గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసి వెంటనే ఒమ్రి గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి. పట్టణం పట్టబడినని జిమ్రి తెలుసుకొని తాను రాజునగర్ నందొచ్చి తనతో కూడా రాజునగర్ని తగలబెట్టుకొని చనిపోయింది. యెరోబాము చేసినట్లు ఇతడు యెహోవా దృష్టికి
చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపము చేయుట కారకుడైనందున ఇలాగున జరిగెను. జిమ్రీ చేసిన ఇతర కార్యమును గూర్చి రాజద్రోహమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతాల గ్రంథమందు రాయబడి ఉన్నది. కానీ ఇప్పుడు ఈ జిమ్రీ ఎప్పుడైతే తన యజమానిని చంపి రాజుగా ప్రకటించుకుని తిరసా నగరంలో కూర్చున్నాడో సైన్యము ప్లస్ ప్రజలందరికీ అర్థమైంది, వీడు మన రాజును చంపొచ్చాడు, రాజద్రోహం చేశాడు, రాజును చంపాడు కాబట్టి వీడు మనకు రాజుగా వద్దు అని చెప్పేసి అప్పుడు సైన్యాధిపతి ఉన్నాడు, ఆయన పేరు ఏందంట ఒమ్రీని ఏం చేశారంటే ఒమ్రీని రాజుగా చేసుకున్నారు సైన్యము ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఫిలిస్తీన్ల సంబంధమైన దాని మీద యుద్ధానికి పోతున్నారు. ఇప్పుడు అది ఆపేసే యుద్ధం, ఆ యుద్ధం ఆపేసి ఇప్పుడు వాళ్ళని ఎటు తిరిగారు చెప్పండి, తిరసా వైపు తిరిగారు. కనుక తిరసా వైపు వచ్చి మొట్టమొదటి వీడి సంగతి చూడాలనుకున్నారు, ఎవరు జిమ్రీ. కాబట్టి ఆ ఫిలిస్తీన్ యుద్ధం ఆపేసి వీళ్ళు ఇటు తిరిగి వచ్చేసి పట్టణం మొత్తం ముట్టడి దెబ్బ కట్టగానే పట్టణం మొత్తం చుట్టుకోగానే లోపల ఉన్నటువంటి జిమ్రీ భయపడిక నన్ను చంపేస్తారని తను కాల్చుకొని తర్వాత పట్టణం అంతా కూడా కాల్చేసి అలాగూ ఒక మానవ బాంబులాగా అంటే వాడు చేస్తూ అందరిని చంపి పట్టణాన్ని తగలబెట్టి చనిపోయాడు. అలాగూ జిమ్రీ చనిపోయాడు. ఇప్పుడు ఒమ్రీ రాజు అయిన తర్వాత ఒమ్రీ ఎట్లా రాజు అయ్యాడు అనే విషయం మనం చూస్తాం. ఇప్పుడు 21వ వచనం నుంచి మనం చూసామంటే ఒమ్రీ ఎట్లా రాజు అయ్యాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మొదటి రాజులు 16వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదువుకుంటాం. మొదటి 21 నుంచి 23 వచనాలు కలిసి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 21 చదవండి. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనుల్లో సగం మంది గీతన కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవాలని అతని పక్షములను సగం మంది ఒమ్రీ పక్షములను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీతనకు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడను, ఒమ్రీ రాజు ఆయను. ఇప్పుడేం జరిగిందంటే ఒమ్రీ వచ్చాడు. ఒమ్రీ వచ్చేటప్పటికి పట్టణం అంతా తగలబడిపోయింది, కాల్చివేయబడింది. అప్పుడు అందరూ చూడాలి, ఈ ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళు ఏమైపోయారంటే వీళ్ళు మళ్ళీ 2 గుంపులు అయిపోయారు. అప్పుడు ఎంత 2 జట్లుగా విడిపోయారు. ఆల్రెడీ ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ యోధాగాను ఇశ్రాయేల్ విడిపోయారు కదా. విడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఇశ్రాయేల్లో కనుక ఒమ్రీ టైంలో ఏం జరిగిందంటే ఒమ్రీ టైంలో ఈ ఇశ్రాయేల్ మళ్ళీ వీళ్ళు 2 జట్లు విడిపోయి ఒకటేమో ఒమ్రీ పక్షంగా అంట, మరొకళ్ళేమో తిబ్ని పక్షంగా ఈ ఇశ్రాయేల్. కనుక వీళ్ళు ఇప్పుడు 2 గుంపులు అయిపోయారు. 2 గుంపులు అయిపోయి ఒక వర్గం ఏమంటుందంటే ఒమ్రీయే మనకు రాజు అంటుంది, మరొక వర్గం ఏమంటున్నారు లేదు తిబ్నియే మనకు రాజు అన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య పేచి వచ్చింది. ఇద్దరు ఇశ్రాయేల్లే కానీ 2 గుంపులు అయిపోయారు. కనుక 2 పార్టీలకు విడిపోయారు. ఒక పార్టీ ఏమంటుంది చెప్పండి, ఒమ్రీయే మనకు రాజు, మరొక పార్టీ ఏమంటుంది లేదు తిబ్నియే మనకు రాజు అన్నారు. అలా 2గా విడిపోయిన తర్వాత ఇద్దరు యుద్ధం చేసుకున్నారు. తిబ్ని పక్షపు వాళ్ళు ఒమ్రీ పక్షపు వాళ్ళు యుద్ధం చేసుకుంటే ఈ ఒమ్రీ పక్షపు వాళ్ళు ఏం చేశారంటే తిబ్ని పక్షపు వారిని జయించారు, అంటే తిబ్నీని చంపేశారు. అప్పుడు ఏం జరిగింది, ఒమ్రీ గెలిచాడు. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరయ్యారు, ఒమ్రీ రాజు అయ్యాడు. అర్థమైంది కదా. కాబట్టి ఆ 2 గుంపులు విడిపోయిన తర్వాత ఆ ఒమ్రీ పక్షపు వారు తిబ్ని పక్షపు వారు ఇద్దరు కూడా యుద్ధం చేసుకుంటే యుద్ధములో గెలిచింది ఒమ్రీ. అప్పుడు తిబ్నీని ఒమ్రీ ఏం చేశాడు, చంపేశాడు. అలాగూ ఈ ఒమ్రీ రాజు అయ్యాడు. కనుక రాజు అయిన విధానం ఒమ్రీ అదన్నమాట. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అలాగూ తిబ్నీను జయించిన తర్వాత ఈ ఒమ్రీ వారు ఆ ఒమ్రీని రాజుగా ప్రకటించుకుంటారు. మరి ఇప్పుడు ఒమ్రీ రాజు అయ్యే సమయానికి రాజధాని ఏం చెప్పండి, రాజధాని ఏంటి, తిరస ఏమైపోయింది, ఇప్పుడు అంతా తగలబడిపోయింది. మరి ఇప్పుడు రాజధాని ఎట్లాగు, కానీ ఇప్పుడు రాజధాని నగరం లేదు. కానీ మనం చూసాం మొట్టమొదటి రాజధాని ఏంటి వీళ్ళకి, మొదటి రాజధాని షెకేము. కనుక షోమ్రోను కాదు, మొదటి రాజధాని వాళ్ళు పెట్టింది షెకేము. ఇశ్రాయేలుకు మొదటి రాజధాని షెకేము. తర్వాత ఇప్పుడు 2వ రాజధాని ఎక్కడికి మార్చారు, తిర్సా. యెరోబాము అనేవాడు షెకేం అనే పట్టణాన్ని కట్టి దాని రాజధాని చేశాడు. ఆ తర్వాత దాన్ని తిర్సాగా మార్చుకున్నారు. ఇప్పుడేం జరుగుతుందంటే 3వది షోమ్రోనుగా కడతాడు. కనుక ఒమ్రీ ఏంటంటే ఇది 3వది షోమ్రోను, 3వ రాజధాని. అంటే ఇది మన చదివి అర్థమైంది. మొదటి రాజులు 16వ అధ్యాయం, కనిపించవలసిన పని లేదు. చూడండి, మొదటి రాజులు 16వ అధ్యాయము
ఇప్పుడు 23 వచనం. మొదటి రాజుల గ్రంథం 16 అధ్యాయం 23. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిరసాలో ఏలెను. 6 మొత్తము ఇప్పుడు ఒమ్రి పరిపాలించిన కాలం ఎంత చెప్పండి? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు ఎక్కడున్నాడంట? తిరసాలోనే. అంటే తిరసాలు అడ్జస్ట్ అయ్యాడు పాపం, కాలిపోయిన దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. కనుక మరి కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం వచ్చిందంటే పాత దాన్ని మళ్ళీ అన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. కనుక అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది ఒమ్రికి. ఈ 6 సంవత్సరాలు ఇక్కడ ఉంటా మరొక పట్టణాన్ని కట్టాడు ఈ ఒమ్రి. 24 వచనం చూడు, మొదటి రాజు 16 అధ్యాయం 24. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను లేకుంటే సమరయ అని పిలబడిన తర్వాత అని పేరు పెట్టాను. కానీ ఇప్పుడు ఈ ఒమ్రి ఏం చేశాడంటే రాజు అయిన తర్వాత 6 సంవత్సరాలు ఎక్కడున్నాడు? తిరసాలోనే, కాలిపోయిన నగరములోనే అడ్జస్ట్ అవ్వకుండా ఒక కొండ కొన్నాడు. కనుక ఎవరంటే అతని పేరేందంట? షెమెరు. కనుక ఎవరు అతని పేరేంటి? షెమెరు అనేటువంటి వాని దగ్గర ఒక కొండను కొన్నాడు. ఎంత కొన్నాడంటే అతడు 4 మణుగుల వెండి. 4 మణుగుల వెండి. 4 మణుగుల వెండి అంటే 6,000 వెండి నాణ్యాలంట. 6,000 వెండి నాణ్యాలు. ఒక మణుగు ఈక్వల్ టు 1,500 కేజీలు అంట. కనుక కాటి దాదాపుగా 4,000 మణుగులు అంటే రోమన్ క్యాథలిక్ బైబిల్లో రాశారు వాళ్ళ వాడుక భాషలో 6,000 వెండి నాణాలు ఇచ్చాడు. కనుక ఇచ్చి కొన్నాడు. కనుక ఒక మణుగు ఒక మణుగు 1,500 నాణ్యాలకు సమానంగా మనం చూస్తాం అని రాయబడిన దాంట్లో. కానీ ఇప్పుడు ఈ కొండ ఎవరిదంటే షెమెరు. కొండ ఎవరు చెప్పండి? షెమెరు. 4 మణుగుల వెండి కొన్నాడు. కొన్న తర్వాత అతని కొండ అతన్ని కాబట్టి అతని పేరు మీద వచ్చేట్టుగా దానికి ఏమని పేరు పెట్టాడు? షోమ్రోను అని పేరు పెట్టాడు. షోమ్రోన్. తర్వాత దాన్ని ఏమన్నారంటే ఫ్యూచర్ల తర్వాత దాన్ని సమరయ అని పిలిచారు. కనుక షోమ్రోన్ సమరయ రెండు కూడా ఒకటే. ఈ షోమ్రోన్ రాజధాని ఇశ్రాయేల్కి ఎప్పుడు దాకా ఉంది? ఎప్పుడు దాకా ఉంది చెప్పండి? చివరి రాజు హోషేయ ఆయన టైం వరకు రాజధాని మారదు. కనుక ఇప్పుడు ఆరంభించబడిన రాజధాని ఎండింగ్ వరకు కూడా ఇక్కడ దాడి చేసేది. కనుక అశ్షూరీయులు దాడి చేస్తారు కదా. ఇక్కడ యోధాలో దాడి చేసింది ఎవరని చెప్పాము? యోధా రాజ్యం మీద దాడి చేసి తీసుకుపోయింది ఎవరు? బబులోను వారు, నెబుకద్నెజరు కదా. కనుక యోధా రాజధాని ఏంటి? యెరూషలేం. అప్పుడు ఇప్పుడు కూడా. కనుక అదేం మారలేదు. కనుక వాళ్ళు బబులోనీయులు నెబుకద్నెజరు దాడి చేసి తీసుకుపోయాడు. ఇక్కడ దాడి చేసేది ఎవరంటే ఫైనల్ చివరిలో అశ్షూరీయులు. చెప్పండి ఎవరు వాళ్ళు? అశ్షూరీయులు. వాళ్ళు వచ్చి దాడి చేసేంత వరకు రాజధాని ఏముంటది? షోమ్రోనే. కాటికి మారదు. అంటే మొత్తం ఇశ్రాయేల్కి మొత్తం ఎన్ని రాజధానులు వచ్చినట్టు? 3 వచ్చినాయి. మొదటిది ఏంటి? షెకెము. రెండోది ఏంటి? తిర్సా. మూడోది ఏంటి? షోమ్రోను. కాబట్టి చివరి దాకా కూడా ఇదే రాజధానిగా వచ్చిన రాజులందరూ కొనసాగిస్తారు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈ షెమెరు అనేటువంటి వాని దగ్గర ఈ కొండ కొన్నాడు కాబట్టి ఇతడు కొని ఏం చేశాడంటే కొత్త రాజధాని కట్టి నెక్స్ట్ 6 సంవత్సరాల తర్వాత షిఫ్ట్ చేశాడు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? షోమ్రోని. కనుక తిరసా నుంచి షోమ్రోనికి. ఇప్పుడు కనుక జగన్ కనుక విశాఖపట్నం తరలిస్తున్నట్టు కానీ కనుక అక్కడ ఒక రాజధాని ఉండాలని చెప్పేసి కనుక కొన్ని కట్టాడు అక్కడ. వాడు కూడా చేశాడంటే 6 సంవత్సరాలు అడ్జస్ట్మెంట్లు అయిపోయి మొత్తం తరలించాడు. ఇప్పుడు రాజధాని ఏమైంది ఫైనల్గా? షోమ్రోన్. ఇప్పుడు రాజధాని చెప్పండి? షోమ్రోన్ రాజధాని. కనుక షోమ్రోన్ రాజధానిగా పరిపాలన మొదలు పెట్టాడు. ఇప్పుడు షోమ్రోన్లు ఎంతకాలం పరిపాలించాడు? 12 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఎక్కడున్నాడు? తిరసాలోనే ఉన్నాడు. మిగతా 6 సంవత్సరాలు షోమ్రోన్లో ఉన్నాడు. అలాగే పరిపాలన చేశాడు ఈ ఒమ్రి. ఇతని పరిపాలన ఎలాగ ఉంది ఇప్పుడు మనం చూస్తాం. మేము కింద వచనాలు. మొదటి రాజుల గ్రంథం 16 అధ్యాయం. మొదటి రాజులు 16 అధ్యాయము 25 వచనం. మొదటి రాజులు 16 అధ్యాయము 25 చదవండి. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. గమనించామంటే ఇతని పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పేశాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఏంటంటే ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనముగా జరిగించాడు. ఎలాగంటే తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా. పూర్వీకులంటే
ఆయనకంటే ముందున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? జిమ్రి, ఏలా, బయష, నాదాబు, యెరోబాము, వీళ్ళే కదా ముందున్న వాళ్ళు రాజులు. కనుక అంటే అసలు వీళ్ళందరిలో మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన రాజు ఎవరని చెప్పుకున్నాము? మిక్కిలి దుర్మార్గం ప్రవర్తించిన రాజు ఎవరు? యెరోబాము. మొట్టమొదటి వాడు కదా. కానీ మొట్టమొదటి వాడు యెరోబాము ఏం చేశాడు? దానులో ఒకటి, బేతేల్లో ఒకటి. ఈ ప్రజలందరూ కూడా యోధాకి వెళ్ళిపోకుండా మీరు అంత దూరం పోయేది చాలా కష్టము, కాబట్టి ఇక్కడ మనకు దేవతలు అని చెప్పేసి దానులో ఒకటి, రెండవది బేతేల్లో ఒకటి ఏం పెట్టాడు? దూడలు పెట్టాడు, బంగారపు దూడలు పెట్టి ఇదే మన ఐగుప్తుల నుంచి విడిపించిందని ప్రజలను యెహోవా దేవుని వైపు నుండి మళ్ళించిన దుర్మార్గపు రాజు ఎవరు చెప్పండి? యెరోబాము. కనుక అందుకే బైబిల్ యెరోబాము పాపం అని రాయబడింది. కానీ ఇప్పుడు ఏ దాను ఏ బేతేలు? కనుక దానులో ఒకటి, బేతేల్లో ఒకటి. దాను, రెండవది బేతేలు అని చూసాం. బేతేలు అనగానే మనకేం గుర్తుకు రావాలి? ఏ బేతేలు అనుకుంటున్నారు? ఇది యాకోబు ఆ పారిపోతా రాత్రి చీకటి అయిపోయిందని చెప్పేసి ఒక రాయి తీసుకుని పడుకున్నాడు. పడుకుని కలగన్నాడు. ఒకనిచ్చిన ఆకాశానికి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు దూతలు. లేచిన తర్వాత ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని అన్నాడు. అంటే బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. కనుక దేవుని మందిరములు ఏం పెట్టాడు ఇప్పుడు వీడు యెరోబాము? ఇప్పుడు ఎంత భయంకరము. కనుక ఏ యాకోబు అయితే బేతేలు దేవుని మందిరం అన్నాడు, అదే బేతేలు ఇప్పుడు బంగారపు దూడలు పెట్టాడు. ఇంత భయంకరమైన పని చేసినందుకు కాను యెరోబాము గురించి యెరోబాము చేసిన పాపం అనే మాట పదే పదే రాయబడింది. మందిరంలో దూడలు పెడతావా? పెట్టాడు. ఇప్పుడు ఇంకా కష్టమైన సంగతి ఏంటంటే, విచిత్రమైన సంగతి, ఈ యొక్క ఒమ్రి వీళ్ళందరికంటే దుర్మార్గం పరిపాలించా అంట. అంటే బహుశా ఈ యెరోబాము కంటే కూడా, అంటే ఏం చేసి ఉంటాడు ఊహించండి. యెరోబామే మిక్కిలి దుర్మార్గుడు మనం అనుకుంటాం. ఎందుకంటే యెహోవా వైపున ప్రజలను దానిలో బేతేల్లో దూడలు పెట్టి యెహోవా ప్రజలందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఆ దూడల వైపు తిప్పారు. ఏంటి దూడలు అనుకుంటున్నారా? ఇవే మన ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాయి. మీరు ఇంత దూరం ఎక్కడ పోతారు యోధాకి, కనుక వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ దూడలు పెట్టి ఇక్కడ పండగలు కూడా నియమించి ఉత్సవాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాడు. ప్రజలను ఒక విధంగా చెప్పాలంటే విగ్రహాల వైపు నడిపించాడు యెరోబాము. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం ఒమ్రి గురించి? తనకంటే ముందున్న రాజులందరికంటే మరీ దుర్మార్గంగా ప్రవర్తించినట్టు ఏం చేసి ఉంటాడు ఊహించండి. యెరోబామే దుర్మార్గం అనుకుంటే వానికి మించి చేశాడంట. ఎవరు? ఒమ్రి. కాబట్టి అంటే ఏం చేసి ఉంటాడు? ఏం చూసి ఉంటాడంటే ఇతడు చేసిన భయంకరం పని ఏంటంటే చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయం. మీకా గ్రంథము 6వ అధ్యాయము. మీకా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము చదువుకుంటాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం పేజ్ నంబర్ 767, పాత నిబంధనలో పేజ్ నంబర్ 767. మీకా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదవండి. ఏలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచున్నారు కనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మల్ని భీతి పుట్టించే జనులుగాను పట్టణ నివాసులను గాను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. ఇక దేవుడు చెప్తాడంటాడు, ప్రభు అంటాడు, ఏలనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒమ్రి ఏం చేశాడని చెప్పండి? ఏమి నియమించాడంట? కట్టడలు నియమించాడు, భయంకరమైన ఆచారాలు తీసుకొచ్చాడు. కనుక యెరోబాము వాడే దుర్మార్గుడు అనుకుంటే వానికి మించి మరి దుర్మార్గం ప్రవర్తించాడంటే ఆల్రెడీ ఆ దూడలు ఉన్నాయి, ఆ విగ్రహాలు ఉన్నాయి, ఆ బలిపీఠాలు ఉన్నాయి. అవి కాకుండా కొన్ని యాడ్ చేశాడు. ఏంటంటే అవి తాను నియమించిన కట్టడలు. కనుక భయంకరమైన కట్టడలు అంటే ఆ విగ్రహాలకు సంబంధించి దేవతలకు సంబంధించి ఆ భయంకరమైన ఆచారాలు కనుక ప్రజల మీద తీసుకొచ్చాడు. కాబట్టి ఎట్లా పరిపాలించాడంటే తనకంటే ముందు అంటే దాదాపుగా 5 మంది రాజులు ఉన్నారు కదా, ఈ 5 మంది రాజుల కంటే కూడా మిక్కిలి మరీ దుర్మార్గంగా ప్రవర్తించాడు ఈ ఒమ్రి. కాబట్టి ఇంకా మనం గమనించామంటే ఈ ఒమ్రి గురించి ఇదొకటి. కనుక అతను చేసే ప్రధానమైన తప్పు ఒకటి మనకేం అర్థం అవుతుందంటే తను సొంతగా రాజధాని పట్టణం కట్టిన తర్వాత
రాజధాని నగరం షోమ్రోన్ నిర్మించిన తర్వాత ప్రజలందరూ కూడా అతని పరిపాలనలో ఏం తీసుకొచ్చాడు? భయంకరమైన కట్టడలు కనుక ఆ యొక్క బలిపీఠాలకు సంబంధించి ఆ దేవతలకు దూడలకు సంబంధించినటువంటి అన్య సంబంధమైన ఆచారాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలందరిలో మిక్కిలి దుర్మార్గంగా పరిపాలించాడు. బహుశా ఈ పట్టణం కడతా ప్రజల మీద శ్రద్ధ పెట్టలేదేమో. కనుక పట్టణం కట్టడం ద్వారా 6 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి 6 సంవత్సరాలు రాజధాని నగరమే కట్టాడు కాబట్టి బహుశా ప్రజల మీద అంత ఫోకస్ చేయలేదు. కాబట్టి ప్రజలందరూ ఏమైపోయారంటే భయంకరమైన నియమించిన ఆచారాలకు కట్టడలకు కనుక ప్రభావితులైపోయి ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించారు. అలా మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారకుడయ్యాడు ఒమ్రి. చూడండి, మొదటి రాజులు 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. అలాగే పూర్వీకులందరికంటే కూడా చూడండి, మనం గమనించామంటే 25వ వచనం. మొదటి రాజులు 16వ అధ్యాయం 25. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. ఇప్పుడు చెప్పండి, మరి దుర్మార్గం అంటే మీకా 6:16 ప్రకారము ఇతడు భయంకరమైన కట్టడలను తీసుకొచ్చాడు, ఆచారాలు తీసుకొచ్చాడు. కాబట్టి మిగతా రాజులు చేయని కార్యాలు చేయించాడు కాబట్టి మరి దుర్మార్గంగా ప్రవర్తించాడని రాయబడింది. 26వ వచనం. మొదటి రాజులు 16:26. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడై దేవతలు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని యెహోవా కోపం పుట్టించును దానిని అనుసరించి ప్రవర్తించెను. అవి ఆల్రెడీ చేశాడు కనుక ఆ దాని బేతలోనే కామని వాటిని సేవిస్తూనే వాటిని పూజిస్తూనే ఇంకా కొన్ని కట్టలు తీసుకొచ్చాడు. కాబట్టి అంటే కొన్ని యాడ్ చేశాడనమాట. కనుక అందుకే ఆ మిగతా రాజులందరికంటే కూడా ఈ ఒమ్రి చాలా మిక్కిలి మరి దుర్మార్గంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 27వ వచనం. ఒమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతి పెట్టబడును. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను. కాబట్టి ఇప్పుడు అలాగూ ఆ రాజధాని నగరాన్ని కట్టి భయంకరమైన కట్టడలు పెట్టి తనగా చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరయ్యారు చెప్పండి? ఆయన కుమారుడైన ఆహాబు రాజయ్యాడు. ఇతడు చేసిన ఒక భయంకరమైన తప్పు ఏంటంటే ఒమ్రి ఇంకోటి, ఇప్పుడు తన కుమారుడైనటువంటి ఆహాబుకి పెళ్లి చేస్తాడు. కనుక చెప్పండి, కనుక తన కుమారుడైనటువంటి ఆహాబుకి పెళ్లి చేస్తాడు. ఆహాబుకి ఎవరిని పెళ్లి చేశాడు చెప్పండి? ఆహాబు భార్య ఎవరు? యెజబెల్. కనుక ఆహాబు భార్య ఎవరు? యెజబెల్. ఇప్పుడు యెజబెల్ ఎవరంటే ఇశ్రాయేలీరాలు కాదు. చెప్పండి, యెజబెల్ ఎవరంటే ఇశ్రాయేలీరాలు కాదు. ఎవరంటే వీళ్ళు సీదోనీయులు. చెప్పండి, ఎవరంట? సీదోను ప్రాంతానికి చెందిన ఒక రాజు ఎత్బతైలు అనేటువంటి ఒక రాజు కుమార్తె. ఊహించండి, ఈ జిమ్రి చేసిన భయంకరమైన తప్పు పొరపాటు ఎంత ప్రభావితం చేస్తుందంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని ప్లస్ యోధా రాజ్యాన్ని రెండింటిని ప్రభావం చేసింది ఈ ఒమ్రి చేసిన భయంకరమైన పొరపాటు. ఏం పొరపాటు అంటే ఒమ్రి ఎవరు? ఒక ఇశ్రాయేలీయుడు కదా. చెప్పండి, ఒమ్రి ఎవరు? ఏ గోత్రాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ రాజ్యం కదా. ఒమ్రి ఎవడు? ఒక ఇశ్రాయేలీయుడు. ఒక ఇశ్రాయేలీయుడు అయి ఉండి ఎవరు పెళ్లి చేశాడు? సీదోను ప్రాంతానికి చెందిన ఒక అన్య స్త్రీని తన కుమారుడు ఆహాబుకు యెజబెల్నిచ్చి పెళ్లి చేశాడు. మాకు అర్థమైందిగా? కనుక బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒమ్రి కుమారుడు ఎవరు? ఆహాబు. ఆహాబు పెళ్లి చేసినప్పుడు ఈ ఒమ్రి చేసిన భయంకరమైన తప్పు ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళని చేయలా. ఎవరిని చేశారంట? సీదోను ప్రాంతం. దీన్నే తూరు సీదోల ప్రాంతం అంటారు. చూడండి, కొత్త నిబంధనలో యేసు వారు తూరు సీదోల ప్రాంతానికి వచ్చినప్పుడు అంటారు ఫెనీకి అనే ప్రాంతం, దాన్ని తూరు సీదోను ప్రాంతం అంటారు. కాబట్టి ఆ తూరు సీదోను ప్రాంతం ఆ రాజు ఎవరంటే ఆ రాజు పేరు కూడా రాయబడింది. చూడండి, ఇప్పుడు మనము ఆహాబు చరిత్రలోకి మనం వెళ్తాం. అంతటితో ఒమ్రి చేసిన రెండో తప్పుగా మనకు ఏం కనబడుతుందంటే తన కుమారుడికి ఒక అన్య స్త్రీనిచ్చి వివాహం చేశాడు. తద్వారా ఇశ్రాయేల్ రాజ్యంలోను యోధా రాజ్యంలో కూడా ఆ ప్రభావం పడినట్టుగా మనకు అర్థమైంది. ఇప్పుడు యోధా రాజ్యంలో ఆ ప్రభావం ఎట్లా పడింది చెప్పండి? మీకు యోధా రాజులు చెప్పాను కనుక యోధా రాజ్యంలోనికి ఒమ్రి చేసినటువంటి తప్పు ద్వారా యోధా రాజ్యంలోకి ఎవరు ఎంటర్ అయ్యారు?
ఒకసారి ఆలోచన చేయండి. యోధా రాజ్యంలోనికి కనుక ఆహాబు కుటుంబీకులు ఎవరైనా ఎంటర్ అయ్యారా? యోధారాజులు చెప్పినప్పుడు చెప్పాను, ఇది యోధా కదా. యోధాలో ఇక్కడ నుంచి ఎవరైనా ఎంటర్ అయ్యారా ఇశ్రాయేల్లో నుంచి? చెప్పండి, ఎవరు? అతల్లే. వెరీ గుడ్. కానీ ఇప్పుడు ఆహాబు యెజెబెలు పుట్టిన కూతురు ఎవరు? అతల్య. అతల్యాన్ని ఎవరు వివాహం చేసుకున్నారు? ఇక్కడ యెహోషాబాతు రాజు కదా. యెహోషాబాతు రాజు కుమారుడి పేరేంటి? యెహోరాము. మర్చిపోయారు ఏందండి? యెహోరాముకి యెహోషాబాతు ఎవరిని పెళ్లి చేశాడు? ఈ అతల్యకి పెళ్లి చేసింది. చూసారా? అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు ఎట్లా ప్రభావితమైన చూడండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒమ్రీ కుమారుడు ఎవరు? ఆహాబు. ఇంతవరకు బాగా క్లియర్. కానీ ఒమ్రీ కుమారుడు ఎవరు? ఆహాబు. ఈ ఒమ్రీ అనేవాడు తన కుమారుడు ఆహాబుకి ఎవరిని పెళ్లి చేశాడు? సీదోను ప్రాంతానికి చెందినటువంటి యెజెబెల్ని పెళ్లి చేశాడు. కనుక ఎవరికి? ఆహాబుకి. ఆహాబు యెజెబెల్ పుట్టిన కూతురు ఎవరు? అతల్య. కాబట్టి ఈ అతల్య ఇప్పుడు ఏ వంశానికి చెందింది? ఎవరిని పెళ్లి చేసుకుంది? ఆహాబుని పెళ్లి చేసుకుంది. కాబట్టి ఇప్పుడు యెజెబెలు ఏ వంశంలోకి వచ్చినట్లు? ఇశ్రాయేలు వంశంలోకి వచ్చినట్లు. వాస్తవానికి ఆమె సీదోని రాలే కనుక వేరేది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఆహాబుని. కాబట్టి ఆహాబు ఏ వంశం? ఇక్కడ ఇశ్రాయేల్. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ వంశంలోకి వచ్చిందంటే ఇప్పుడు యెజెబెల్ ఏ వంశమైంది? ఇశ్రాయేల్ వంశమైంది. ఇప్పుడు వాస్తవానికి ఇశ్రాయేల్ రాలా? కాదు. కనుక సీదోని ప్రాంతం ఒక అన్ని స్త్రీ కదా. కాబట్టి ఇశ్రాయేల్ చేసుకున్నందుకు గాను ఇశ్రాయేల్ ప్రాంతానికి ఎంటర్ అయింది. కనుక ఇశ్రాయేల్ వంశంలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరు పుట్టిన అతల్లి ఇప్పుడు ఏ వంశం అయింది? ఇశ్రాయేల్ వంశం. అందరు క్లియర్గా ఉంది కదా? ఇశ్రాయేల్ వంశం. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ వంశంలో ఉన్నటువంటి అతల్యాని యోధా సంబంధించినటువంటి ఇక్కడ యెహోషాబాతు రాజు ఆయన కుమారుడు యెహోరాము. ఆయనకి ఎవరిని పెళ్లి చేశాడు? అతల్యాని. అంటే ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఇశ్రాయేల్ వంశంలోంచి ఏ వంశం వచ్చారు? మళ్ళీ యోధాలో ఎంటర్ అయింది. కనుక ఈ ఒమ్రీ చేసిన భయంకరమైన తప్పు అటు ఇశ్రాయేలులోను నెక్స్ట్ యోధాలో కూడా వచ్చింది. కనుక పరిపాలించిందా లేదా? అతల్య పరిపాలించదా లేదా? రాజవంశీయులను చంపలే కనుక దాచిపెట్టారు 7 సంవత్సరాలు యోవాష్ మనవండి. కనుక అందరం చంపేసింది కదా. అంటే ఎంత బీభత్సం చేసింది అతల్య. కాబట్టి ఇప్పుడు ఈ అతల్యను పెళ్లి చేసుకున్నాడు ఎవరు చెప్పండి? ఆయన యెహోరాము. ఎవరైనా? యెహోరాము. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మనకు అర్థమైంది. కాబట్టి ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒమ్రీ చేసిన మొదటి తప్పు ఏంటంటే యెరోబాము చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలు కాకుండా అది సేవిస్తూ చేసిన ఒక తప్పు అయితే, రెండోది దానికి నియమించిన భయంకరమైన కట్టడలు నియమించాడు, రెండో తప్పు అయితే, మూడవది తన కుమారుడు ఆహాబుకి ఎవరు పెళ్లి చేశాడు? సీదోను ప్రాంతానికి చెందినటువంటి యెజెబెల్ని పెళ్లి చేశాడు. యెజెబెలు. అలాగూ ఆహాబు యెజెబెలు పుట్టినటువంటి కుమార్తె అతల్య. ఇప్పుడు మనము ఆహాబు చరిత్రలోకి మనం వెళ్తాం. ఇది ఇంతవరకు మనకి ఒమ్రీ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ఒమ్రీ కుమారుడు ఎవరు చెప్పండి? ఆహాబు. ఒమ్రీ కోళ్ళు ఎవరు? అందరు చెప్పండి. మీకు అర్థమైంది. మళ్ళీ అతల్య అంటారు. యెజెబెలు. ఇప్పుడు ఒమ్రీ కుమారుడు ఎవరు? ఆహాబు. ఆహాబుకి ఎవరిని పెళ్లి చేశాడు? యెజెబెల్ అని చెప్పండి. కాబట్టి ఒమ్రీ కొడుకేమో ఆహాబు, కోడలేమో యెజెబెలు. అప్పుడు ఒమ్రీ మనవరాలెవరు? అది చెప్పండి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఆహాబు చరిత్రలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆహాబు చరిత్ర. కాబట్టి ఎన్నో రాజు ఇతడు? 7వ రాజు. కనుక ఆహాబు అంటే అర్థం ఏంటంటే, ఆహాబు అంటే అర్థము పెద్ద తండ్రి లేక పిన తండ్రి అని అర్థం. ఆహాబు అంటే అర్థం ఏం చెప్పండి? పెద్ద తండ్రి లేకుంటే పిన తండ్రి అనే 2 అర్థాలు మనకున్నాయి. కనుక ఆహాబు అంటే ఇప్పుడు ఆహాబు గురించి ఎక్కడ మనం చూస్తామంటే తన చరిత్ర మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి మనం చూసామంటే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి 33 వచనాల్లో మనకి అర్థమవుతుంది. ఆహాబు గురించి చాలా సందర్భాల్లో ఉంది. ప్రధానంగా అక్కడ అతని కుటుంబ చరిత్ర కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. తర్వాత మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము మనం గమనించామంటే 40వ వచనములో అక్కడ ఒక సంగతి మనం చూస్తాం. తర్వాత రెండవ రాజులు మొదటి అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట మనం చదవాలి. తర్వాత 2వ రాజులు
పదో అధ్యాయం వచ్చేసి మొదటి వచనము. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఆహాబు చరిత్ర మనం చూస్తాం. ఆహాబు తండ్రి ఎవరు? ఒమ్రి. వెరీ గుడ్. ఆహాబు భార్య ఎవరు? యెజబెల్. ఆహాబు కుమార్తె ఎవరు? వెరీ గుడ్. ఇంతమంది బాగానే ఉంది. మరి ఇప్పుడు అతను ఆహాబు ఎక్కడి నుంచి చేసుకున్నాడు యెజబెల్? ఇప్పుడు మనం చూస్తాం. చూడండి 29 వచనం. మొదటి రాజులు 16 అధ్యాయం. మొదటి రాజులు గ్రంథం 16 అధ్యాయం. ఏది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇది అయిపోతే కంప్లీట్ చేయాలని నా ఉద్దేశం కాదు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే అట్లా మీకు అర్థం కావాలి కదా. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు, మీకు అర్థమయ్యేది ముఖ్యం చెప్పే మాటలు. మొదటి రాజులు 16 అధ్యాయం చూడండి 29 వచనం. మొదటి రాజు 16:29 చదవండి. యోధా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలేను. ఇప్పుడు కొత్త రాజధానిలోకి వచ్చేసాడు. రాజధాని కట్టింది ఎవరు? వాళ్ళ నాయనే కదా, ఒమ్రీ. కాబట్టి కొత్త రాజధానిలోకి వచ్చాడు. ఎవరైనా ఆహాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? 22 సంవత్సరాలు పరిపాలించాడు ఆహాబు కనుక ఇశ్రాయేలు వారిని. నెక్స్ట్ 30 వచనం. 30. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. కనుక అసలు చెడుతనం చేసిందే యెరోబాము అనుకుంటే వాడికి మించి చేశాడు. ఎవరు? ఒమ్రీ. ఇతను నుంచి ఏమని రాయబడింది? ఇతను వాళ్ళకి మించి చేశాడంట. అంటే అర్థం ఏమవుతుందని మనకి ఇశ్రాయేల్ రాజుల్లో దాదాపుగా చరిత్రలు ఎక్కువ మనకు ఉండవు, చిన్న చిన్న భాగాలు ఉంటాయి, ఎక్కువ రాయించలేదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే మంచి విషయాలు ఏమీ కూడా లేవు కాబట్టి. కనుక యోధా రాజుల్లో చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎందుకు? వాళ్ళు చాలా నేర్చుకోవాలి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రకటింపజేశారు, ప్రార్థనలు చేశారు, కనుక సేవ చేశారు కదా. కనుక అందుకే యోధా రాజుల గురించి చాలా పెద్ద చరిత్రలు రాశాడు. అంటే అన్ని నేర్చుకోవాలి, మనం ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, ఇలా నేర్చుకోవాలి. కాబట్టి మంచి విషయాలు యోధా రాజులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ చరిత్ర రాశాడు. కానీ ఇశ్రాయేల్ రాజులు మంచి విషయాలు లేవు కాబట్టి చెడ్డ విషయాలు ఎక్కువ చేసేది ఎందుకు అని చెప్పి దేవుడు కట్ చేసేసి, కాబట్టి అవి కూడా ఎందుకు పెట్టాయంటే ఇలాగ మనం చేయొద్దు అని ఏదో కనుక 2-3 పెట్టేసి ముగిచ్చేసాడు షార్ట్ కట్. అంటే 22 ఒమ్రీ పరిపాలించి ఎంతకాలం చూసాం? ఒమ్రీ ఎంతకాలం పరిపాలించాడు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల చరిత్ర ఎన్ని వచనాలు రాయబడింది? 15-28 వచనాలు అంటే 13 వచనాల్లో 13 వచనాల్లో 12 సంవత్సరాల చరిత్ర అంటే వేస్ట్. వాడి గురించి రాసి ఎక్కువ అనుకున్నాడు దేవుడు. ఎందుకంటే మంచి విషయాలు లేవు కదా. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే కూడా 5 నిమిషాలు సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం తీసుకుంటారు. గతం అంతా చెప్తారు, చెడ్డ పనులన్నీ కూడా. మేము అట్లా ఉన్నాం, ఇట్లా ఉన్నాం. అవి చెత్త అంత అవసరం లేదు కనుక దానికి సగం అయిపోద్ది అన్నమాట. అంటే ఇన్ని తెలియాలని చెడ్డ విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? కనుక ఆ అవసరం ఏమైనా ఉపయోగపడాయా? ఆ చెత్త అంతా వద్దు. కనుక అది షార్ట్ కట్లో 1-2 నిమిషాలు చెప్పి సమాజానికి ప్రజలకు ఉపయోగపడే చెప్పాలి, అంతే కదా. చెడ్డ విషయాలన్నీ కూడా పోసుకొచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక అందుకే ఇప్పుడు వీళ్ళ గురించి కూడా దేవుడు ఏంటంటే ఇశ్రాయేల్ రాజుల గురించి వీళ్ళ చెడ్డ విషయాలు ఎక్కువ మనకి అవసరం లేదు. అవి 1-2 పెట్టాడు, మీరు వాళ్ళలాగా చేయొద్దని చెప్పడానికి పెట్టాడు అవి కూడా. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అందుకే మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా గత చరిత్ర కనుక పాత సంగతులన్నీ కూడా చెప్పకూడదు. పౌలు చెప్పాడు, 3 మాటలు చెప్పేశాడు. పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికి అయిపోయి షార్ట్ కట్ అయిపోయిందే సాక్ష్యం. కాబట్టి అట్లా అర్థమైపోయింది. హింస అంటే ఏంది? పొడిచాను, చంపాను, ఇవన్నీ చెప్పవసరం కనుక చెప్పేశాడు పౌలు. కనుక అట్లా స్వీట్ అండ్ షార్ట్లో చెడ్డ విషయాలు సాక్ష్యాలకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు ఇశ్రాయేల్ రాజుల గురించి ఎక్కువ చరిత్ర రాయలేదు. ఎందుకంటే వాళ్ళ మంచిది ఒకటన్నా ఉందా? ఒమ్రీలో ఒకటన్నా ఉందా? ఒకటి లేదు కదా వాడు చేసింది. కాబట్టి ఎందుకు అనవసరంగా అతను పొడిగించేది అనుకున్నాడు, షార్ట్ కట్లో కొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఆహాబు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 22 సంవత్సరాలు. కనుక తండ్రి ఒమ్రీ. ఇప్పుడు ఇతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు కింద రాయబడి చూడండి. మొదటి రాజుల గ్రంథం 16 అధ్యాయం. మొదటి రాజులు 16 అధ్యాయము. ఇప్పుడు పూర్వీకులు అందరికంటే చెడుతనం చేశాడు. 30 వచ్చిన తర్వాత 31. మొదటి రాజుల 16:31. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపకీలు అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన యత్బతైలు కుమార్తె అయిన యెజబెల్ వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. చూసారు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? ఈ యొక్క ఆహాబు. చెప్పండి, సీదోనీయులు ఏం పేరు ఆయన పేరు? యత్పయలు. యత్పయలు ఏముంది మనకి?
ఎత్పయల్లో ఏమొస్తుంది? ఎత్పయలు అంటే బయలు కనుక, దాంట్లోనే బయలు ఉంది కనుక చదవటంలోనూ బయలు ఉంది, కనపడటానికి కూడా బయలు కనపడుతుంది. అంటే కంటికి కనపడుతుంది బయలు అని, ఎత్పయలు పైకి దాంట్లో ఉంది. అంటే వాళ్ళు ఎవరిని పూజించే వాళ్ళు అన్నట్లు అదన్నమాట అర్థం. కాబట్టి అంటే సీదోనీయులు, వీళ్ళు ఎవరు చెప్పండి? ఇందా చెప్పే సీదోనీయులు వీళ్ళు. కనుక సీదోని ప్రాంతాన్ని పరిపాలించే రాజు అన్నమాట. సీదోని ప్రాంతాన్ని పరిపాలించే రాజు పేరేంటి? ఎత్పతయలు. వాళ్ళు ఎవరిని పూజించేవాళ్ళు? ఆ పేరులోనే ఉంది అర్థం. ఏంటది? బయలు సేవించేవాడు. అంటే బయలు దేవతను సేవించేటువంటి సీదోనీల కుమార్తెను ఈ ఒమ్రి అనేవాడు తన కుమారుడైన ఆహాబుకి వాళ్ళ కూతురు తీసుకొచ్చాడు. ఆమె పేరేంటి? యెజెబెలు. ఇప్పుడు ఆమె వస్తా ఉంటే మరి ఆమె దేవతను తెచ్చుకోదా? చెప్పండి. ఆమె అప్పుడు దాకా ఆ పుట్టి పెరిగింది ఎక్కడ? సీదోన్లో. ఎవరిని సేవించేది? బయలును. కానీ ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోగానే మరి ఇడిచిపెట్టి వచ్చేది అప్పుడు దాకా సేవించిన దేవత కుదరదు. కానీ ఇప్పుడు నా దేవత నేను కూడా తీసుకొస్తా. అసలు రాజ్యం ఎందుకు ఇడిపోయింది? ఇశ్రాయేల్ యోధాగా సొలొమోను చేసిన భయంకరమైన తప్పే కదా. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 1000 మంది. కనుక 1000 మంది భార్యలు ఆయన హృదయాన్ని ఏం చేశారంట? తిప్పేసి వాళ్ళు అమ్మోనీయులు, మోయాబీలు, సీదోనీయులు అందరూ ఉన్నారు కదా. ఒక్కొక్క భార్య ఏం చేసిన ఒక్కొక్క దేవతను తీసుకొచ్చి నువ్వు బంగారు యెరూషలేము కట్టావు, బాగానే ఉంది, ఇప్పుడు నా దేవత కూడా ఏం కట్టాలి? గుడి కట్టాలంటే యెరూషలేము చుట్టూ కూడా సీదోను దేవతకి, అమ్మోనీయుల దేవత, మోయాబీలు చుట్టూ అవి కూడా కట్టాడు. సొలొమోను గురించి మనము స్వర్ణ దేవాలు అనుకుంటాం, కానీ వీటితో పాటు వాళ్ళ భార్యల ప్రేరేపణల వల్ల, ఫోర్స్ వల్ల ఏం కట్టాడు చెప్పండి? వాళ్ళకి అన్నిలు కూడా కట్టాడు. అందుకే దేవుడు చెప్పాడు, సొలొమోను నువ్వు చేసి దుర్మార్గమైన పనిని బట్టి ఇక రాజ్యాన్ని నీ కుమారుడి చేతిలో లాగివేస్తానని రాజ్యం విడిపోవటానికి పునాది అక్కడ పడింది. ఎక్కడ? సొలొమోన్ టైంలో ఆయన చేసిన పనిని బట్టి. కాబట్టి అది కదే దాన్ని బట్టి కదా రాజ్యం రెండుకి విడిపోయింది. కాబట్టి అది గుర్తించండి. ఇప్పుడు ఇతర కూడా ఏం చేస్తాడు? ఒమ్రి అనేవాడు ఒక ఇశ్రాయేలీయుడై ఉండి ఎవరిని చేసుకుంటున్నాడు? ఒక సీదోను అన్ని ప్రాంతానికి సంబంధించిన ఎత్పైన రాజు యొక్క కుమార్తెను యెజెబెలు వివాహం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు యెజెబెలు వివాహం చేసుకుంటే మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ భర్త పండు తెచ్చి అవమ్మ తినంటే తినాలా తినొద్దా? ఆదాము పండు తెచ్చింది తింది, నువ్వు తింటావా తినవా? తినబడే సాయంత్రం భోజనం టిఫిన్ ఏం చేయాలి? అమ్మ తినేశాడు. కానీ ఇప్పుడు చేసుకుంది ఇప్పుడు ఎవరిని? యెజెబెలుని చేసుకున్నాడు. కాబట్టి ఆహాబు మొక్కు అంటే ఏం చేయాలి? మొక్కాల్సిందే. కాబట్టి చేసుకున్నాడు కదా, మొక్కుతున్నాడు. చూడండి ఆమె వచ్చి 16 మొదటి రాజులు 16 అధ్యాయము 31 చదువుకున్నాం. యెజెబెలు వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఎవరు నువ్వు? ఒక ఇశ్రాయేలీయుడు కాదు ఆహాబు. ఎట్లా మొక్కుతావు? కాబట్టి భార్య ఒప్పుకోదు మరి. కాబట్టి అది భార్య దేవత. కాబట్టి ఆమెను బట్టి ఏం చేయాలి? మొక్కాల్సిందే. సొలొమోను కూడా భార్యల మాట విని ఏం చేశాడు? వాటికి దేవతలు కట్టినట్టు కానీ ఇతడు కూడా ఏం చేశాడంటే మొక్కుతూ ఉన్నాడు. తర్వాత 32వ వచనం మొదటి రాజులు 16:32. షోమ్రోన్లో తాను బయలు కట్టించిన మందిరమందు బయలు ఒక బలిపీఠమును కట్టించాను. చూసారా? షోమ్రోన్ అంటే ఏంది? ఇది రాజధాని నగరం. షోమ్రోన్ చెప్పండి. రాజధాని నగరం ఏం కట్టించాడు? బయలుకు ఒక బలిపీఠాన్ని కట్టించాడంటే బయలుదేవతకు ఒక గుడి కట్టించాడు. ఎవరు? ఆహాబు. చూసారా? కాబట్టి రాజధాని నగరంలో కనుక ఇప్పుడు భార్య కదా, ఆహాబు భార్య ఎవరు? యెజెబెలు కదా, రాణి. కాబట్టి నన్ను బట్టి ఏం కట్టాలి? అక్కడ రాజధానిలో బయలుదేవత కట్టమంటే బయలు ఒక బలిపీఠాన్ని కూడా కట్టించాడు. తర్వాత 33 మరి ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకుల ఇశ్రాయేలు రాజులు అందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు కోపము పుట్టించెను. కాబట్టి ఇతడు కూడా తనకంటే ముందున్న రాజు అంటే ఒమ్రి కంటే కూడా, తన తండ్రి అంటే ఒమ్రి కంటే, తన తాతల ముత్తాతల యెరోబాము కంటే కూడా మరీ దుర్మార్గంగా ప్రవర్తించాడు ఈ ఆహాబు. కాబట్టి ఇప్పుడు ఆహాబు భార్య ఎవరో చూసాము. ఆహాబు భార్య ఎవరు చెప్పండి? యెజెబెలు. ఏ ప్రాంతము? సీదోని ప్రాంతం. కనుక ఏ దేవతను పూజించారు వాళ్ళు? బయలుదేవత. కాబట్టి ఇప్పుడు ఆమెను చేసుకున్నందుకు ఆ దేవతను మొక్కుచు ఆ భార్య మాట విని షోమ్రోన్లో రాజధానిలో కట్టించాడు ఒక బయలు బలిపీఠం కూడా. ఇంత మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఆహాబు పిల్లలు ఎంతమంది అంటే మనం చూసామంటే మొదటి రాజులు చూడండి 22వ అధ్యాయం 40వ వచనం. మొదటి రాజులు 22వ అధ్యాయం 40వ వచనం. ఇది ఆహాబు కుటుంబం చరిత్ర మనం చూస్తున్నాము. మొదటి రాజులు 21వ అధ్యాయము 22వ అధ్యాయం. మొదటి రాజులు 22వ అధ్యాయం 40వ వచనం. మొదటి రాజులు 22:40 చదవండి. ఆహాబు
తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. అంటే ఆహాబు కుమారుడు ఎవరన్నట్లు చెప్పండి, ఎవరంట? అంటే ఎన్నో రాజు అవుతాడు? 8వ రాజు అని అహజ్యా. కనుక ఇప్పుడు అహజ్యాకు ఆహాబుకి అహజ్యా అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆహాబు భార్య యెజెబెలు, ఆహాబుకి ఒక కుమారుడు ఎవరు? అహజ్యా. ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారు. రెండో రాజులు మొదటి అధ్యాయం. 2వ రాజులు మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి. 2వ రాజులు మొదటి అధ్యాయం 2వ రాజులు మొదటి అధ్యాయము 17వ వచనం. 2వ రాజులు మొదటి అధ్యాయం 17వ వచనం చదువు అందరం కలిసి చదవండి. 2వ రాజులు మొదటి అధ్యాయం 17వ వచనం. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యోధా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యెహోరాము అతనికి మారుగా రాజాయను. ఇప్పుడు అహజ్యాకి ఎవరు లేరంట? పిల్లలు లేరు. నెక్స్ట్ అహజ్యా తర్వాత రాజు అయింది ఎవరంటే యెహోరాము. చెప్పండి, ఎవరంట? యెహోరాము ఎవరంటే ఆహాబు కుమారుడే. చెప్పండి, ఆహాబుకి మొదటి కుమారుడు ఎవరని చూసాము? అహజ్యా. 2వ కుమారుడు ఎవరన్నట్లు? యెహోరాము. ఇక్కడ యెహోరాము వచ్చాడు ఇశ్రాయేల్లో. మరి యోధాలో కూడా యెహోరాము ఉన్నాడా లేదా? ఎవరు చెప్పండి? ఆయన యోధాలో యెహోరాము ఎవరు కుమారుడు? యెహోషాపాతు కుమారుడు. ఆయన పేరు కూడా అది కనిపిసి కావద్దు. కనుక ఇక్కడ యెహోరాము ఉన్నాడు. ఇక్కడ యెహోరాము ఎవరంటే ఎవరు కుమారుడు? ఆహాబు కుమారుడు. ఇక్కడ యెహోరాము ఎవరు? యోధాలో యెహోషాపాతు కుమారుడు. అతని భార్యే కదా ఆ తల్లి. కాబట్టి ఇద్దరు యెహోరాములు ఉన్నారు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యెహోరామేమో ఆహాబు కుమారుడు, యోధాలో ఉన్నటువంటి యెహోరామేమో యెహోషాపాతు కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఇదెందుకు చెప్పాను? ఇప్పుడు ఆహాబు పిల్లల్లో ఒకడెవరు చెప్పండి? ఒకరెవరు? అహజ్యా. మరొకళ్ళు ఎవరు? యెహోరాం. ఇంకా ఉన్నారు పిల్లలు, ఇంకా ఉన్నారు ఆహాబుకి. 10వ అధ్యాయం 2వ రాజులు 10వ అధ్యాయం 2వ రాజులు గ్రంథము 10వ అధ్యాయము 2వ రాజులు 10వ అధ్యాయము మనం గమనించామంటే చూడండి, మొదటి వచనం 2వ రాజులు 10వ అధ్యాయము 2వ రాజులు 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుంటాం. 2వ రాజులు 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. షోమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులు ఉండిరి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారంటే ఇంకా 70 మంది. ఇక్కడ ఈ అధ్యాయంలోనేమో ఈ భాగంలో చూసాము, వాళ్ళ చరిత్ర చూసాం కొంత. ఇక్కడ ఏమని రాయబడింది? అహజ్యా ఉన్నట్టు మనం చూసాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? యెహోరాము కూడా మరొక కుమారుడు యెహోరాము ఉన్నట్టు చూసాం. ఈ 10వ అధ్యాయంలో ఇంకెంతమంది ఉన్నారంట? 70 మంది ఉన్నారు. అంటే ఆహాబ్, ఇదంతా ఆహాబు చరిత్ర చూసారా. ఆహాబు భార్య ఎవరు? యెజెబెలు. కనుక ఒక కుమారుడు ఎవరు? అహజ్యా. మరొక కుమారుడు ఎవరు? యెహోరాం. ఇంకెంతమంది ఉన్నారు? 70 మంది. భార్యలు కూడా అతనికి చాలా మంది ఉన్నారు. ఆహాబు కూడా భార్యలు కూడా చాలా మంది ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలం. ఇదంతా ఇప్పుడు టోటల్గా మనకి ఇప్పుడు ఆహాబు యొక్క ఫ్యామిలీ అంతా మనకు అర్థమైంది. చెప్పండి, ఆహాబు ఫ్యామిలీ అర్థమైంది. ఆహాబుకి అహజ్యా అనే కుమారుడు ఉన్నాడు, ఆ రాజు అయ్యాడు. వాని తర్వాత రాజు అయింది ఎవరు? యెహోరాము. అతను కూడా ఆహాబు కుమారుడే. నెక్స్ట్ వీళ్ళు కాకుండా ఇంకా 70 మంది ఉన్నారు. కనుక ఆహాబు భార్య పేరు యెజెబెలు. ఆమె సీదోనీరాలు. కనుక బయలుదేవతను సేవించేదని చూసాం. అలాగే ఇప్పుడు ఆహాబుకి ఇంతమంది పిల్లలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆహాబు గురించి మనం చూసినప్పుడు ఆహాబు చరిత్ర కూడా చాలా పెద్దది, కానీ ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు అన్ని తెలిసిన విషయాలన్నీ కూడా రిమైండ్ చేసి మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ఆహాబు గురించి మనం చూసినప్పుడు ఆహాబు ఒక అన్ని స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా మనకు అర్థమైంది. అంతే కదా. తన తండ్రి ఒమ్రి ఏం చేశాడు? సీదోను కుమార్తె అయినటువంటి యద్బదేలు కుమార్తె అయినటువంటి యెజెబెలును వివాహం చేశాడు. అలాగూ ఒక అన్య స్త్రీ ఇశ్రాయేలు వంశంలోనికి వచ్చింది కనుక ఆహాబు భార్యగా వచ్చిన తర్వాత ఆమె ఏమన్నా మంచిదా అంటే యెజెబెలు ఏమన్నా మంచిదా? కాదు. కనుక ఇలా రాజు అయిన తర్వాత ఇలా అన్ని స్త్రీలను చేసుకోవడం అనేది దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెలవిస్తా ఉంది? అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చా అనే విషయంలో దేవుని వాక్యంలో స్పష్టంగా ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండము చూడండి, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. మనం అన్ని స్త్రీల విషయంలో, వివాహాల విషయంలో అన్యులను మనం వివాహము చేసుకొనకూడదు అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం
10వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. చదవండి. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. కాబట్టి ఒక ఎద్దును దాని పక్కన ఏం కట్టకూడదంట? గాడిదను కట్టామనుకోండి, ఎద్దు ఏమంటది? దున్నుదామంటది. గాడిద ఏమంటది? తంతానంటది. కనుక రెండిది పొత్తు కుదరదు అన్నమాట. కడితే 2 ఎడ్లే కట్టాలి, అప్పుడు చక్కగా వ్యవసాయం చేయొచ్చు, దున్నుతాయి. లేకపోతే 2 గాడిదే పోవాలి, కనుక కలిసిపోతాయి. అంతేగాని ఒక ఎద్దు ఒక గాడిదని కట్టామనుకోండి, ఎద్దేమో దున్నుదామంటే పొలము, గాడిదేమో తంత అంటది. కాబట్టి ఒక ఎద్దును గాడిదని ఏం చేయకూడదు? కట్టకూడదు, జత కట్టకూడదు. మరి ఎవరిని కట్టాలి? చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం అందరం చూద్దాం. ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలంటే నిర్గమాకాండము 2వ అధ్యాయం. ఇవన్నీ యవనస్తులు చాలా ప్రాముఖ్యము, వివాహం చేసుకోబోయే వారికి. ఇక అయిపోయిన వాళ్ళకంటే ఏం చేయలేం కాబట్టి నెక్స్ట్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం అందరం చదువుదాం. చదవండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకొనెను. లేవిడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? లేవినే చేసుకోవాలి. ఇశ్రాయేలు ఎవరిని చేసుకోవాలి? ఇశ్రాయేలు విశ్వాసం ఎవరిని చేసుకోవాలి? కానీ ఇప్పుడు ఇక్కడ ఒమ్రి చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే, ఒక ఇశ్రాయేలు ఎవరిని చేసుకున్నాడు? అన్ని రాళ్ళు చేసుకున్నాడు. పౌలు కొరింథీ పత్రిక కూడా రాశాడు ఎంతో స్పష్టంగా. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 2 Corinthians చాప్టర్ 6. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. పౌలు ఏమన్నా రాశాడంటే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15 నుంచి ఇలాగ రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. అంటే ఒక విశ్వాసిని ఒక అవిశ్వాసిని ఏం చేయకూడదంట? జత కట్టకూడదు. అందరు చెప్పండి. ఒక విశ్వాసిని ఒక అవిశ్వాసి. కనుక విశ్వాసం ఏం చేస్తాడు? మందిరానికి పోదాం అంటాడు. అవిశ్వాసం ఏమంటాడు? సినిమాకి పోదాం అంటాడు. కనుక రెండింటికి పొత్తు కుదరదు. కాబట్టి అందుకే ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి జత కట్టకూడదు. ఒక ఎద్దు ఒక గాడిద జత కట్టకూడదు. లేవీడినే పెళ్లి చేసుకోవాలి. ఇశ్రాయేలు చేసుకోవాలి. కనుక ఒక విశ్వాసిని వాళ్ళు ఏ కులమైన కానీ ఏ ప్రాంతమైన కానీ. కనుక విశ్వాసం అంటే అర్థం ఏంటి? మళ్ళీ మా కులంలోనే కాదు. కొంతమంది విశ్వాసులు ఉంటారు కనుక రక్షించబడదు. ఏదో వెనక కులాల నుంచి మా కులంలోనే చూడండి బతన్నాడు. మొన్న కానీ ఎప్పుడు కలిశాడు. కలిసి అన్న మా అమ్మాయికి మ్యారేజ్ చూడండి అన్న సంబంధం అన్నాడు. ఏమన్నా ఏంటంటే అన్ని చెప్పాడు. ఫైనల్గా అన్నాడు చివరిగా, అన్న మా క్యాస్ట్లోనే చూడు. కనుక వాళ్ళ క్యాస్ట్లో అంట. ఇదైతే కష్టం లేని అన్నాం. కనుక ఆ క్యాస్ట్లో మేము ఎక్కడ ఎతికేమి? కాబట్టి ఆ క్యాస్ట్ దొరకాలంటే అంటే ఆ క్యాస్ట్లో చేసుకుని అర్థం కాదు విశ్వాసం అంటే. అసలు క్యాస్ట్ ఇంకెక్కడ యేసుని నమ్మిన తర్వాత, యేసులోకి వచ్చిన తర్వాత గ్రీస్ దేశస్తుడని, యూదుడని, హెల్లేనీడని, దాసుడని, స్వతంత్రని భేదము లేదు. యేసు రక్తం అందరూ కడగబడిన తర్వాత మనం అంతా ఎవరము? క్రీస్తు శరీరంలో ఒక భాగాలు. కనుక ఇక వెనకటి చరిత్రలు వద్దు. కనుక వెనకటి చరిత్ర ఎన్నో ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ గత చరిత్ర వద్దు. కాబట్టి అవి పెళ్లి చేసుకోవడం అవి చూడటం కాదు ఇప్పుడు చాలా మంది. కనుక వాడి తిప్పలు పడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఎద్దుని జత చేసి ఉండటం అంటే వాళ్ళ క్యాస్ట్లో చూడటం కాదు. కాబట్టి వాళ్ళ ప్రాంతంలో చూడటం కాదు. రక్షించబడ్డా కాదా, దేవుని నమ్ముకున్నాడా కాదా, అది ప్రాముఖ్యంగాని బేస్గా. నిజంగా ఇప్పుడు చేసే వివాహాలన్నీ కూడా అసలు అది ఉంటలే. మొట్టమొదట రక్షణ కాదు. మా క్యాస్టేనా, నా చదివేనా, నాకు తగిన వాళ్ళేనా. బహుశా ఇతను కూడా ఒమ్మిరి కూడా అదే చూసుకుంటాడు. కనుక ఇతడు రాజు కాబట్టి నా కుమారుడు కూడా వాడు అన్నిడైతే నాకెందుకు, నేను రాజు కాబట్టి నాకు వాళ్ళు కూడా ఎవరుగా ఉండాలి? రాజుగా ఉండాలి. ఆ విగ్రహం చేసి నాకెందుకు అనుకున్నాను బహుశా. ఇప్పుడున్నట్టు వివాహాలు కూడా అన్ని అలాగే జరుగుతున్నాయి. కాబట్టి మనకేం తెలియజేస్తుందంటే ఈ పాఠము, ఒక ఎద్దు ఒక గాడిదని జత చేసి దున్నకూడదు. అలాంటి భయంకరమైన తప్పు ఈ ఒమ్రి చేశాడు. కాబట్టి తన కుమారుడు ఆహాబుకి ఇప్పుడు ఏమైంది? అన్ని స్త్రీ ఇశ్రాయేల్లోకి వచ్చింది. ఇశ్రాయేల్ జాడకు వచ్చింది, మళ్ళీ జంప ఏడకొచ్చింది. యెజబెల్ లాగేమో ఇశ్రాయేల్లోకి వచ్చింది. యెజబెల్ నుంచి అతల్యాలాగా యోధాలోకి వచ్చింది. కనుక రెండు పాడవడానికి కారణం ఎవరు? అన్ని స్త్రీలే. కానీ వాళ్ళు రావటమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇతని చరిత్ర మనం చూసామంటే, ఇప్పుడు ఆహాబు రాజుగా ఉన్నాడు. ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ప్రవక్త ఎవరు చెప్పండి? ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ప్రవక్త ఎవరు? ఏలియా ప్రవక్త. ఏమని ప్రకటించాడు వచ్చి? తెలుసు, మనకి తెలిసినయే, రాత్రని చెప్తా, లేకపోతే త్వరగా చెప్పడం మీకు తెలుసు. ఆహాబు వచ్చి ఏమని ప్రకటించాడు? ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా
పడదన్నాడు. మొదటి రాజులు 17 అధ్యాయం మనకు బాగా తెలుసు. ఎందుకన్నాడు? ఈ దుర్మార్గమైన చర్యలు బట్టే, ఇవన్నీ నిలిపించాడు కాబట్టి, ఈ విగ్రహాలు ఇవన్నీ చేశాడు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసి ఏలే ప్రవక్త, అసలు ఏలే ప్రవక్త ఎవరో మనకు తెలియదు, ఆ తల్లిదండ్రుల చరిత్ర మనకు తెలియదు. ఆ మాంతం ప్రత్యక్ష 17 అధ్యాయంలో వచ్చి అంటాడు, ఈ సంవత్సరాల్లో ఆహాబు మంచు పడదు వర్షం పడదు అన్నాడు. అనగానే మరి రాజు ఊరుకుంటాడా? ఆ మాట చెప్పగానే భయపడి పారిపోయాడు. కనుక ఎవరు? ఏలియా. ఆ 3 అప్పుడు దేశం అంతా ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. మళ్ళీ ఏలియా ప్రార్థన చేస్తే యాకోబులో చూస్తాం, యాకోబు 5వ అధ్యాయంలో మళ్ళీ ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ఆ భూమి కూడా పండిందని రాయబడింది. అంటే యాహాబు టైంలో ప్రవక్త ఎవరంటే ఏలియా వచ్చి ఇలాంటి దుర్మార్గమైన పనులు బట్టి దేవుడు చెప్తున్నాడు వర్షం పడదు మంచు పడదని ప్రకటించాడు. అలాగూ నిజంగా అతను చెప్పినట్టుగానే విజయం జరిగింది. కనుక మంచు పడలేదు, వర్షం పడలేదు, కరువు కూడా వచ్చింది. కానీ కరువు కూడా వచ్చింది. అది ఒక ఘట్టం, అది గుర్తుపెట్టుకోండి. రెండో ఘట్టం ఏంటంటే ఆహాబు టైంలో ఏలియా రెండో పని చేశాడు. రెండో పని ఏంటంటే ఇప్పుడు ఈ ఆహాబు టైంలో అందరూ ఎవరిని సేవిస్తున్నారు? ఎవరు సేవిస్తున్నారు? దేవత ఎవరు? బయలుని కదా. ఇప్పుడు బయలుకి ఏం కట్టాడని చెప్పాను? ఆహాబు రాజధానిలో మందిరాలు. ఆహాబు షోమ్రోన్ ఏం కట్టాడని చదువుకున్నాం? బలిపేట. ఏ బలిపేటం అది? బలిపేటం. ఇప్పుడు ఆహాబు వచ్చి ఏం చేశాడు? ప్రవక్తని ఏలే వచ్చి ఏం చేశాడంటే ఆహాబు దేవుడా యెహోవా దేవుడా? ఇది 18వ అధ్యాయం. మొదటి రాజులు 18వ అధ్యాయం. ఏం తీయాల్సిన పని లేదు, మీకు తెలుసు, మీ తర్వాత చదువుకోండి. కనుక మొదటి 17వ అధ్యాయంలో ఏమైంది? 17వ అధ్యాయంలో వర్షం మంచు పడదని చెప్పాడు. అలాగే మంచు పడలేదు, వర్షం పడలేదు, కరువు వచ్చింది. 18వ అధ్యాయం మొదటి రాజులు ఇప్పుడు ఏం జరుగుతుందంటే 18వ అధ్యాయం వచ్చినప్పుడు అందరూ కూడా బయలు సేవిస్తూ ఉన్నారు. అప్పుడు ఏలే ప్రవక్త వచ్చి మీరు అన్నాళ్ళు 2 తలుపుల మధ్య ఉంటారు, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలుదేవత అయితే బయలుని సేవించండి అని చెప్పేసి ఒక పందెం పెట్టాడు అక్కడ. మనకు తెలిసేది. కానీ మొట్టమొదటి అవకాశం ఎవరు తీసుకున్నారు? మొదటి అవకాశం ఎవరు తీసుకున్నారు చెప్పండి? మొదటి అవకాశము బయలుకి ఇచ్చాడు. వాటి బయలుదేవతను సేవించేవాడిని. ఈ యెజెబెలు భార్య ఏం చేసిందంటే బయలు ప్రవక్తలను దాదాపుగా 400 మంది ప్రవక్తలు ఏం చేసినామే పోషించిందిగా మనం చూస్తాం. ప్రవక్తల్ని పెంచుతుంది. ఎందుకంటే తన దేవత బయలు కదా, తన ప్రవక్తలు ఎక్కువ మందిని పెంచుతూ వచ్చింది ఆ యెజెబెలు. ఇప్పుడు ఏలు ఏం చేశాడంటే యెహోవా దేవుడా బయలుదేవుడు నిరూపించాలని చెప్పేసి 18వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది మనం చూస్తాం. అప్పుడు బయలుకి అవకాశం ఇచ్చాడు. బయలుకి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేశారు? బలిపీఠం కట్టారు, కందకం తవ్వారు, బలిపీఠం కట్టారు, ఒక ఎద్దును వధించారు, మాంసం పెట్టారు, నీళ్ళు పోసారు. కనుక బయలు దిగిరి అని చెప్పేసి కోసుకుంటున్నారు, కేకలేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. కనుక రక్తాలు కారుతున్నాయి. కానీ బయలు రాలేదు. అప్పుడు మీ దేవుడు నిద్రలు ఉన్నాడు, ప్రాణులున్నామో, అలసిపోయాడేమో, రాడేమో అని చెప్పేసి ఏలి అపహాస్యం కూడా చేస్తాడు. కనుక వాళ్ళ దేవుడు దిగి రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆ బలిపీఠం అంతా పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? బాగు చేశాడు. బాగు చేసి బలిపీఠాన్ని కట్టి మాంసాన్ని పేర్చి, కట్టెలు పెట్టి మాంసాన్ని పేర్చి కందకంలో నీళ్లు నింపి యెహోవా నామమున ప్రార్థన చేయుచుండగా, ఇంకా ప్రార్థన ముగించలా, ప్రార్థన చేయుచుండగా నేను దిగిందంట అగ్ని. అంటే ఏలియా ప్రార్థనకి ఆమె అనలా. ఎంత పవర్ఫుల్ ఏలియా ప్రార్థన! ఆ వర్షం ఆగిపోయింది, మంచు ఆగిపోయింది. ఇక్కడేమో అగ్ని రావాలంటే ప్రార్థన అయిపోలా. మన ప్రార్థనలు అయిపోయి సంవత్సరాలైన జవాబులు రావు. మన ప్రార్థనలకేమో ఆమె అన్న తర్వాత సంవత్సరాల తరబడి జవాబులు రావు. కానీ ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే జవాబు వచ్చింది. అందుకే యెషయా అంటాడు, వారి మనవి చేయుచుండగా నేను వారికి ఉత్తరం ఇస్తా. చేస్తూ ఉండగానే అలా ఎన్నో ప్రార్థనలు జవాబు ఉంది. కానీ ఇప్పుడు ఏలియా ప్రార్థన కూడా చేసిన తర్వాత జవాబు రాలా. చూసి మొదటి రాజులు 18 చదవండి. మొదటి రాజులు 18వ అధ్యాయం. ప్రార్థన ముగించలే, ఆయన చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉండగానే వచ్చేసిన జవాబు. మొదటి రాజులు 18వ అధ్యాయం చూడండి, 38వ వచనం, 37-38 వచ్చాను. మొదటి రాజులు 18వ అధ్యాయం 37-38 చదువుదాం. 37-38 చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకించము, యెహోవైన నీవే నా దేవుడు ఉన్నావు, నీ వారి హృదయములను నీ తట్టునకు తిరగచేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించి. 38 అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, ప్రార్థన చేయుచుండ అంటే ప్రార్థన ముగించాడా? ముగించలా, చేస్తూ ఉండగానే వచ్చేసిన జవాబు. అగ్ని దిగింది, మాంసాన్ని, కట్టెలను, బుగ్గి మొత్తాన్ని దహించింది. అందరు కేకలేశారు యెహోవాయే దేవుడని. పట్టుకుంటారు అన్నాడు. బయలుదేవత అందరు పట్టుకున్నారు, బయలు ప్రవక్తలను అందరిని వధించారు. ఇప్పుడు దేవుడు ఎవరు? యెహోవా. కాబట్టి ఇప్పుడు 17వ అధ్యాయంలోనేమో ఒక ఘట్టము, మొదటి రాజులు 17లోనేమో వర్షం పడదని ప్రకటించాడు.
18వ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పండి. రెండవదిగా 18వ అధ్యాయంలో బయలుదేవత మీద విజయాన్ని ప్రకటించాడు, విజయాన్ని తీసుకొచ్చాడు. మనకి గేలిగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, 19వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. మొదటి రాజు 19. ఇదంతా ఎవరి టైంలో? ఇప్పుడు రాజు మనకి ఎవరు? ఇప్పుడు ఆహాబు టైంలో ఏమేమి జరుగుతున్నాయి కనుక వర్షం పడకుండా బయలుదేవతను సేవించడం, బయలుదేవతకి పోటీ పెట్టడం, ఇవన్నీ కూడా ఆహాబు రాజు ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాలు. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే 19వ అధ్యాయంలో ఇప్పుడు యెజబెల్ ఏం చేసిందంటే ఓడిపోయిందా అని, ఓడిపోయినటువంటి యెజబెలు ఎవరిని చంపాలనుకుంటుంది? ఏలేని. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? నిలబడ్డాడు ఎదురుగా, పారిపోయి యెహోవా నా ప్రాణాన్ని తీసుకో అంటే మరణాన్ని కోరుకున్నాడు. ఏమేలి ఎంత బలహీనం అయిపోయావు కనుక 17వ అధ్యాయంలో వర్షం పడని చెప్పావుగా, నీ ప్రార్థన జవాబు వచ్చిందిగా. 18వ అధ్యాయంలో అగ్ని దిగిందిగా. ఇప్పుడు ఆ యెజబెల్కి ఎందుకు భయపడతావు? ఒక స్త్రీకి భయపడతావా? ఒక అన్ని స్త్రీకి భయపడతావు? ఒక ప్రవక్త అయ్యండి భయపడుతున్నాడు. ఒక దూతను పంపించాడు, ఆహారం ఇచ్చాడు. నువ్వు నడవాల్సిన ప్రయాణము చాలా ఉందని చెప్పి ఆహారం పెట్టి ఏలియాను ధైర్యపరిచినట్టుగా ఇది 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి రాజులు ఇది 19వ అధ్యాయం. అవన్నీ మనకు తెలిసిన సంగతులే. తర్వాత ఇప్పుడు ఇంకొక సంగతి చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఆహాదు క్లోజ్ చేస్తాను. కాబట్టి చెడ్డ ఎక్కువ వద్దని చెప్పే కదా, చెడ్డ విషయాలే మనకి ఎక్కువ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇంకో ఘట్టం ఏంటంటే ఇది 19వ అధ్యాయం 3వ సంగతి అనుకుందాం. 4వది ఏంటంటే మొదటి రాజులు 21వ అధ్యాయం. మొదటి రాజులు 21లో తీయాల్సిన పని లేదు. 21వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ఈ ఆహాబు గోడను ఆనుకొని ఎవరి తోట ఉంది? ఎవరిది? నాబాలు కాదు, నాబోతు. చెప్పండి ఎవరంట? నాబోతు తోట ఉంది. ఆహాబు రాజుగా ఉన్నాడు. ఆయన గోడను రాజనగర్ను ఆనుకొని ఏముందంటే నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంది. పొద్దున్న లేచాడు, అటు ఇటు వాకింగ్ చేశాడు, చూశాడు, అది తోట భలేగా ఉంది అనిపించి నాబోతుని పిలిపించాడు. ఇప్పుడు ఎవరిని? రాజు కదా, ఈ పొలం నాకు కావాలి అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, అసలు ఆ ధర్మశాస్త్రం రాయబడింది భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, భూమిని ఆదన్నాడు, భూమిని అమ్మకూడదు. కనుక ఇశ్రాయేలు అందుకే భూమిని అమ్మరు వాళ్ళు. ధర్మశాస్త్రంలో భూమిని ఏం చేయకూడదు? అమ్మకూడదు. అది తాతలతో పిత్రార్జితం కాబట్టి వాళ్ళు అమ్మరు. అందుకే నాబోతు ఎవరు? ఒక ఇశ్రాయేలీయుడు అని వచ్చి ఈ ఆహాబు అడుగుతాడు. కనుక ఇట్లా అమ్మమంటే ఇది మా పిత్రార్జితము, నేనేం చేయను, ఆ భూమిని అమ్మను అన్నాడు. అమ్మ అనగానే పాపంతో మూతి ముడుచుకుని పోయి పండుకున్నాడు. ఎవరు? ఆహాబ్. ఈలో యెజబెల్ వచ్చింది. ఏంటంటే పడుకున్నారు అంటే అలిగాడు అనమాట. ఎందుకు అలిగావు, ఏం సంగతి చెప్పి, నేను చూసుకుంటా అంది అనగానే చెప్పాడు. కానీ మన పక్కన ఎవరిది? నాబోతు ద్రాక్ష తోట ఉంది. వాడిని పిలిచాను, నేను రాగానే సరే నన్ను గౌరవించుకోండి, లెక్క లేకుండా వాడు ఏం చేయలేదు ఆ భూమి నాకు ఏమని అన్నాడు అని చెప్పి, అదంతా పని నేను చూసుకుంటా అని చెప్పింది. కానీ చెప్పి అబద్ధ సాక్షులు పిలిపించేసి చెప్పేసి ఆ నాబోతుని ఏం చేసింది? చంపించింది. నాబోతు రక్తం ఎవరు నాకారు? కుక్కలు నాకిని. చూసారా ఎంత దుర్మార్గం చేసిన పని యెజబెలు. నీ భూమి కాదు ఆక్రమించి వాళ్ళని చంపడం ఎంతవరకు ఇది న్యాయం? అందుకే ఏలీ ప్రవక్త వచ్చి అంటాడు, ఇప్పుడు నువ్వు నాబోతుని చంపించావు కాబట్టి ఆయన రక్తం కుక్కలు లాగినాయి కాబట్టి నీ రక్తము ప్లస్ యెజబెలు మాంసం కూడా ఏంటంటే చెప్పండి కుక్కలు తింటే అని ఆహాబు ప్రకటిస్తాడు, ప్రవక్త అనేటువంటి ఏలీ ప్రకటిస్తాడు. ఇప్పుడు ఎట్లా ఆహాబు చనిపోయాడు చెప్పింది నేను ముగిచ్చేస్తా. ఇప్పుడు అలాగూ నాబోతుని చంపించి ఆ ద్రాక్ష తోట పొలాన్ని ఏం చేశారు? వీళ్ళు ఆక్రమించారు. ఎవరు? యెజబెలు, ఆహాబు. ఇప్పుడు ఆహాబు ఏం చేశాడంటే ఇక్కడ రాజు యెహోషాపాతు ఉన్నాడు కదా, యోధారాజు ఎవరు చెప్పండి? యెహోషాపాతు. ఆయన కుమారుడు ఎవరు? యెహోరాము. చెప్పండి ఎవరంటే ఈయన కుమారుడు? యెహోరాము. ఇప్పుడు ఆహాబుకి యెజబెల్కి ఎవరు పుట్టారని చెప్పాము? అతల్య పుట్టగాని యెహోషాపాతు ఎవరు వీమందుకున్నాడు? ఆహాబు వీమందుకుని ఆహాబు కుమార్తె అయినటువంటి అతల్య అని తన కుమారుడు యెహోరాముకి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏమైపోయారు? యెహోషాపాతు ఆహాబులు ఏమైపోయారు? బియ్యంకులే అనేది బియ్యంకులేనా చెప్పండి, బియ్యంకులు అయిపోయారు. అది సంబంధాలు అందుకున్నారు ఆహాబు నుంచి. అందుకున్న తర్వాత ఒకరోజు ఏం చేస్తాడంటే యెహోషాపాతు ఆహాబు యుద్ధాన్ని పోతా ఉంటాడు. ఆహాబు ఆ రామోతెల్లి మీద యుద్ధాన్ని పోతా ఉంటే అప్పుడు ఈయన వస్తాడనమాట. ఎవరు? యెహోషాపాతు. వచ్చిన తర్వాత ఆహాబు ఏం చేస్తాడు? మంచి విందుకు వస్తాడు. కనుక మంచి కోడి కుక్కని మంచి విందు పెట్టి బాగా తిని, మేము యుద్ధాన్ని పోతున్నాము, రామోతెల్లి మీద నువ్వు కూడా వస్తావు అంటాడు. నేనెందుకు నా కుమార్తెను ఇచ్చాను కదా, మన ఇద్దరు ఎవరు బియ్యంకులు పోదాం అని చెప్పేసి బయలుదేరిపోతారు. ఎవరికి? రామోతెల్లి మీదకి యుద్ధానికి. అప్పుడు ఈ యొక్క యెహోషాపాతు ఎవరంటే భక్తిపరుడు కదా, యోధరాజు కదా. అంటాడు ఆహాబుని పిలిచి,
మన యుద్ధానికి పోతున్నాము, గెలుస్తామో ఓడతామో తెలుసుకోవడానికి యెహోవా ఒక ప్రవక్తని పిలువ అంటాడు. అప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే, ప్రవక్తలందరూ ఎవరు? బయలు ప్రవక్తలే కదా. వాళ్ళ భార్య వాళ్ళందరూ వచ్చి అంటారు, మీరు యుద్ధాన్ని పోవచ్చు, గెలుస్తారంటాడు. అని అప్పుడు అంటాడు యెహోషువ, డౌట్ వచ్చి, ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఒక్కడు కూడా లేడే, ఉన్నాడయ్యే ఒకడున్నాడు, మేకా అనేవాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తే మా గురించి వ్యతిరేకంగా చెప్తాడు. అంటే కుదరదు, లేదు పిలిపించాల్సిన అతను అన్నాడు. పిలిపిస్తే ఆ ముందు దారిలో చెప్పారు, అయ్యా నువ్వు అందరూ వెళ్ళమంటున్నారు, నువ్వు కూడా ఏం చెయ్యి, వెళ్ళమని చెప్పండి. కుదరదు, దేవుడు నాకేం చెప్తాడో అదే చెప్తున్నాడు. వచ్చి అన్నాడు, మీరు యుద్ధానికి పోతే మళ్ళీ తిరిగి రానన్నాడు. యుద్ధానికి పోతే మళ్ళీ తిరిగి అంటే ఇద్దరు సస్తారని చెప్పాడు. అంటే అప్పుడు లోపల యెహోషువకి ఏమొచ్చింది, కొంచెము అమ్మో ఇది యెహోవా ప్రవక్త చెప్పాడు కాబట్టి నిజంగానే జరుగుతుందని చెప్పేసి యుద్ధం అయితే మానుకోవట్లా. వద్దని అడిగి ఆగొచ్చు కదా, ఆకుని యుద్ధానికి పోతా ఎట్లా పోయాడంటే మారు వేషంలో పోయాడు. ఇశ్రాయేల్ రాజులాగా పోలేదు, కానీ యోధ రాజులాగా పోలేదు, మారు వేషం వేసుకుని పోయాడు. మారు వేసుకుని పోయిన యుద్ధంలో పోగానే అక్కడ వాళ్ళందరూ చెప్పారు, మీరు మొట్టమొదటి ఎవరు టార్గెట్ అంటే ఇశ్రాయేల్ రాజే. మొదటి టార్గెట్ ఎవరు అనగానే ఇశ్రాయేల్ రాజు చంపనగానే వీళ్ళందరూ యెహోషుబోతుని ఇశ్రాయేల్ రాజుని వెంటబడుతూ ఉంటారు. వెంటబడి చంపోతా ఉంటే కేకేస్తాడు, నేను ఇశ్రాయేల్ రాజుని కాదు, ఎవరిని, యోధా రాజుని కేకేసి దేవునికి మొరపెడితే దేవుడు అద్భుతంగా అతన్ని తప్పిస్తాడు. అలా కాపాడుతాడు కదా యెహోషుబోతు. తర్వాత ఆ యుద్ధములో ఆహాబుకి గాయం కలిగి ఆ గాయం రక్తం అంతా కూడా ఆ రథంలో కారిపోతా ఉంటే ఇశ్రాయేల్ దేశం తీసుకొస్తారు. ఆ రక్తం అంతా పోయి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ రథాన్ని కొలంలో తీసుకెళ్లి కడుగుతా ఉంటే ఏమి నాకుని వచ్చి చెప్పాడు కదా ఏలే ప్రవక్త, నువ్వు నాబోతుని చంపించావు కాబట్టి నీ రక్తాన్ని కూడా కుక్కలు లాగుతాయి అంటాడు. తర్వాత యెహో అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు. యెహో అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అది చదివి మనం ముగిచ్చేద్దాం. 10వ అధ్యాయం, 2వ రాజులు 10వ అధ్యాయం. ఆహాబు చనిపోయాడు, రక్తము కారి ఆ కుక్కలా చనిపోయాడు. ఇప్పుడు యెజెబెల్ ఎలా చనిపోయిందో చదివి మనం ముగించుకుంటాం, సమయం అయిపోయింది. 2వ రాజులు 10వ అధ్యాయం, 2వ రాజులు 10వ అధ్యాయం చూడండి. మనం గమనించామంటే మొట్టమొదట పైన 9వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 9వ అధ్యాయం యెజెబెల్ చనిపోయిన సంగతి కూడా మనం చూస్తాం. 36వ వచనం, 2వ రాజులు 9వ అధ్యాయం 36వ వచనం. 2వ రాజులు యెజెబెల్ ఎలా చనిపోయింది కూడా చూద్దాం. 2వ రాజులు 9:36 చదవండి. 2వ రాజులు 9వ అధ్యాయం 36వ వచనం. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లను, ఇది యెజెబెలే అని ఎవరు గుర్తుపట్టలేకుండా, యెజెబెలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును, యెజెబెలు యొక్క కళేబరము యెజెబెలు యొక్క భూభాగమందున పెంటవలే ఉండునని తన సేవకుని తిష్పిడకు ఏలియాదారు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. యెజెబెలు యొక్క మాంసాన్ని ఎవరు తిన్నాయంట? కుక్కలు తిన్నాయి. ఆహాబు యొక్క రక్తాన్ని ఎవరు నాకని కుక్కలు. ఇదంతా ఎందుకు వచ్చింది? నాబోతును చంపించే శాపం. ఇంతటితో ఆగిపోలా, అతని కుటుంబం కూడా ఏమైపోయింది? 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుని మనం ముగిస్తాం. 2వ రాజులు 10వ అధ్యాయం. ఇప్పుడు ఆహాబు పిల్లల సంగతి ఏమైంది చూద్దాం. పిల్లలు షోమ్రోన్లో ఆహాబునకు 70 మంది కుమారులు ఉండరు. యెహూ వెంటనే తాకిదలు రాయించి షోమ్రోను యెజెబెలు ఇజ్రాయేలు అధిపతులకు పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞించేదేమనగా, మీ యజమాని కుమారులు మీ యొద్ద ఉన్నారు, మరియు మీకు రథములు గుర్రములు ప్రాకారములు పట్టణములు ఆయుధ సామాగ్రి కలవు కదా. కాబట్టి ఈ తాగీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారులను ఉత్తముడు తగినవాడు అని ఒకరిని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద తాసునిగా చేసి మీ యజమాని కుటుంబీకుల పక్షం యుద్ధమాడి అని చెప్పుకుంటూ వచ్చి 7వ వచనం చూడండి. 7వ వచనం చదివి మనం ముగిస్తాం. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలను గంపల్లో పెట్టి యజ్రేలులో ఉన్న అతని యొద్దకు పంపిరి. యెహోవా వాడు ఏం చేశాడంటే ఆహాబు యొక్క 70 మంది పిల్లల యొక్క తలను ఏం చేశాడంట? నరికించేసి గంపలు పెట్టి తెప్పించాడు. అంటే ఆహాబు కుటుంబంలో మొత్తం ఏ పేరు చెప్పండి? అహజ్యా తర్వాత యెహోరాం తప్ప 70 మందిని చంపించాడు యెహోషువ, ఈ యొక్క యెహూ అనేటువంటి వ్యక్తి. కాబట్టి మనం చూసామంటే ఇలాగూ ఆహాబు వంశం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? కనుక పూర్తిగా నాశనం అయిపోయింది. కనుక ఎవరు మిగలకుండా అయిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇదంతా కూడా ఇది ఆహాబు యొక్క చరిత్ర. కాబట్టి అలాగ ఆహాబు చనిపోయాడు. ఆహాబు పిల్లలు 70 మంది చంపేశారు. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారని చెప్పి ఆహాబు పిల్లలు ఇంకెవరున్నారని చెప్పాము? అహజ్యా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాజు అయ్యారు? అహజ్యా రాజుడు. ఆయన తర్వాత యెహోరాం అవుతాడు. కాబట్టి వచ్చేవారు ప్రభు చిత్తం అయితే అహజ్యా యొక్క చరిత్ర మనం చూస్తాం. ఇది ఈరోజు మనము ఒమ్రి యొక్క చరిత్ర, నెక్స్ట్
ఆహాబు యొక్క చరిత్ర మనము చూసాం. కాబట్టి ఆ గుర్తుపెట్టుకుంటాం. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే అహజ్యా యొక్క చరిత్ర మనము చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో. ఈ దినం ప్రభా మరి ఒమ్రీ గురించి మేము నీ యొక్క వాక్యంలో చూసాం ప్రభా. అతడు ప్రజల్ని ఎన్నుకున్నారు ప్రభా, సైన్యం కూడా ఎన్నుకుంది తండ్రి. యుద్ధం వచ్చినప్పుడు అతను గెలిచాడు, రాజు అయ్యాడు. రాజు అంత రాజధాని నగరం కూడా తండ్రి సోమరుని కూడా కట్టించాడు. కానీ అతడు మరి యెరోబాము కంటే మిక్కిలి దుర్మార్గంగా ఎన్నో కట్టడలు, ఎన్నో ఆచారాలు పెట్టి ప్రజలను పాడు చేశాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడని ఒమ్రీ గురించి మేము చదివాం. అతని తర్వాత అతని కుమారుడు తండ్రి ఆహాబు, అతనికి ఒక అన్య స్త్రీని వివాహం చేయటం తండ్రి ఎంతో భయంకరమైన పొరపాటు ఈ ఒమ్రీ చేశాడు. తద్వారా తన కుటుంబంలోనికి ఒక అన్య స్త్రీ సీదోనీరాలు యత్పతైలు అనేటువంటి కుమార్తె తండ్రి, ఆమె పేరు యెజెబెల్, బయలు సేవించే వాళ్ళని తీసుకొచ్చాడు. తద్వారా వాళ్ళకి అతల్లే పుట్టింది. వాళ్ళ ద్వారా యోధాలోకి ప్రవేశించారు తండ్రి. ఇలాగ 2 రాజ్యాలు కూడా పాడవటానికి కారణము ఇదే పునాదిగా మేము చూస్తాం. దయలో మాత్రం నిజంగా మేము చేసే ఆ నిర్ణయాలు ఎంత ప్రభావితం చేస్తేనే సంగతులు ఈ రాత్రి మేము చూస్తూ వచ్చాం. అందుకే తండ్రి మా పిల్లల విషయాల్లో కూడా మేము కూడా ఒక ఎద్దును గాడిదను జత చేయకూడదు, లేవిడిని పెళ్లి చేసుకోవాలి, ఒక విశ్వాసి వివాహం ఆడ ఎన్నో సంగతులు రాత్రి మీరు మాతో మాట్లాడారు. దయలు మా తండ్రి ఆహాబు కూడా ఎంత దుర్మార్గంగా పరిపాలించాడో. 70 మంది పిల్లలు, ఒక హజ్జ కుమారుడు, తన యెహోరాము కుమారుడు, తన ఎంతో మంది భార్యలు, తండ్రి అతల్యాను కూడా కన్నాడు ప్రభా. ఈ ఆహాబు యెహోషాబాత్ 1000 మంది తండ్రి. అంత మాత్రమే కాకుండా మరి అతని టైంలో ప్రవక్త ఏలి ఎంతో ధైర్యం నిలబడి మంచు వర్షం పడదని ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, యెహోవా దేవుడైన బయలును ఓడించి యెహోవా దేవుడు రుజువు చేశాడు. భయపడి పారిపోతే వాళ్ళ దూతదారు ఏలియాను బలపరిచారు మీరు. తర్వాత ప్రభా మరి నాబోతు విషయంలో కూడా అన్యాయముగా ఆక్రమించి అతను చంపించారు. ఆ కారణం చేత శాపంగా మీరు ఎలా చంపించారు, మీకు అలా జరుగుతుందని ప్రభా. ఆహాబు యొక్క రక్తం కూడా కుక్కలు నాకినాయి, యెజెబెల్ మాంసం కూడా కుక్కలు తిన్నాయి. వాళ్ళు చేసిందే వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. ఓ మనుషుడా, ఏది విత్తుతావో అదే కోస్తాం. అంటే మేము ఏది విత్తుతున్నామో అదే మా మీదకి రాబోతుంది. మేమేమి చేస్తాం అదే మేము దాని యొక్క పర్యవసానం భరించాలి. కాబట్టి మనము మా యొక్క తీర్మానాలు, మా నిర్ణయాలు దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రాత్రి మీరు ఇచ్చిన హెచ్చరిక స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించండి, ఆస్వాదించండి. ప్రజలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకెళ్ళండి. రేపటిదాని తండ్రి మరి ఉసిరికబల సువార్త మీటింగ్ అన్నింటిలో సహాయపడమని, కనికరించమని, కృపద ఇచ్చేయమని వందనాలు చెల్లించుకోండి. ఇంకెవరు మాకు తెలియకుండా ఆయా అనారోగ్యాలుతున్నారు, ముట్టి బాగు చేయమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించి వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక.